హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ ఆల్సో మీకు ఏ క్వెరీస్ ఉన్నా కానీ, ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మనకు ఆల్రెడీ 900+ మెంబర్స్ ఉన్నారు. సో దట్ దే విల్ ట్రై టు హెల్ప్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ ఆల్సో. ఓకే, సో అక్కడ పోస్ట్ చేయండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా నేను కూడా మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈరోజు వచ్చేసి లైక్ ఐ వాంటెడ్ టు డూ ఎండ్ టు ఎండ్ ఆఫ్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో చాలా మంది ఓపెన్ షిఫ్ట్ గురించి అడుగుతున్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ దిస్ లాంగ్ బ్యాక్, బట్ మనకి చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్. ఓకే, సో ఎందుకంటే వీ హ్యావ్ లైక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ AWS, గూగుల్ క్లౌడ్, అజూర్, IBM క్లౌడ్లో మనం ఓపెన్ షిఫ్ట్ లాంచ్ చేస్తే లైక్ ఇట్ విల్ లైక్ దిర్ ఇస్ నో ఫ్రీ సోర్స్ ఆఫ్ ఎనీ కైండ్. సో మనకి డెఫినెట్గా మనకి ఛార్జ్ పడుతుంది దీనికి. ఓకే, సో విల్ సీ హౌ వీ కెన్ డూ, బట్ యా అట్లీస్ట్ విల్ స్టార్ట్ అండ్ వినో ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటి అనేది చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో జనరల్గా లైక్ విల్ ట్రై టు సీ వాట్ ఈస్ ఓపెన్ షిఫ్ట్ అండ్ ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంటి, అండ్ ఆల్సో వాట్ ఆల్ ద ఓపెన్ షిఫ్ట్ లైక్ అప్లికేషన్స్ ఎట్లా రన్ చేసాము ఓపెన్ షిఫ్ట్లో. అండ్ we also see how we can like what all the building blocks of OpenShift and Kubernetes resources OpenShift లో ఎట్లా యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో హౌ వి డూ సోర్స్ టు ఇమేజ్ టు క్రియేట్ అప్లికేషన్స్. ఓకే, సో సోర్స్ టు ఇమేజ్ యూజ్ చేసి అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేస్తాము, అండ్ ఆల్సో విల్ సీ హౌ టు మేనేజ్ రౌటర్స్ అండ్ హౌ టు మేనేజ్ ది స్టోరేజ్. ఓకే, సో దీస్ ఆల్ ద బేసిక్ థింగ్స్ ఆఫ్ OpenShift. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ వాంట్ టు నో? సో మీకు ఓపెన్ షిఫ్ట్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సో దట్ లైక్ మనం ఏంటంటే బేసిక్స్ ఆల్రెడీ మాట్లాడుతున్నాం. బట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ నో లైనెక్స్, ఇఫ్ యూ నో containers and Kubernetes. Okay, so if you have knowledge of containers, Kubernetes and Linux, that will be more than enough. Okay, so if you want to know the OpenShift, okay, so try to get into Kubernetes and containers అంటే ఏందో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ బీన్ త్రూ, ఓకే, సో మనం కంటైనర్స్ మన ప్లేలిస్ట్లో ఉంటుంది. కంటైనర్స్ అంటే నథింగ్ బట్ డాకర్స్. ఓకే, సో డాకర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అండ్ ఆల్సో క్యూబర్నెటిస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు క్లియర్గా డాకర్ అంటే ఇది, క్యూబర్నెటిస్ అంటే తెలుస్తుంది. ఆ తర్వాత ఓపెన్ షిఫ్ట్కి రండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు దిస్. ఓకే, అండర్స్టాండింగ్ కానివ్వండి, ఏదైనా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో విల్ ట్రై టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ది ఓపెన్ షిఫ్ట్ ఈస్. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ అంటే ఏంది అనే దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ అనేది లైక్ ఓపెన్ షిఫ్ట్ ఇస్ ఎ కంటైనర్ ప్లాట్ఫామ్. ఓకే, సో లెట్ మీ స్క్రోల్ దిస్ అప్. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ అనేది కంటైనర్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇట్స్ OCP. ఓకే, అండ్ ఇది వచ్చేసి రెడ్ హ్యాట్ వాళ్ళది, అండ్ రెడ్ హ్యాట్ ప్లాట్ఫామ్ అనొచ్చు. ఓకే, సో విచ్ అలోస్ డెవలపర్స్ టు ఈజీలీ బిల్డ్ అన్ ఎన్విరాన్మెంట్ బేస్డ్ ఆన్ సోర్స్ కోడ్. ఓకే, సో ఏదైతే మనకి సోర్స్ కోడ్ ఉంటుందో ఆ సోర్స్ కోడ్ నుంచి మనము ఇట్ ఈస్ ఈజీ టు బిల్డ్ వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్. ఓకే, సో మనము డైరెక్ట్గా ఏ రిపాజిటరీ నుంచి అయినా సరే, లైక్ గిట్ హబ్ కానివ్వండి, SVN కానివ్వండి, బిట్ బకెట్ కానివ్వండి. ఓకే, సో యూఆర్ డైరెక్ట్లీ పులింగ్ ద కోడ్ అండ్ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో అదేంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఓకే, ఆర్ ఎల్స్ విల్ ట్రై టు డూ దట్ ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, సో అందుకని ఇక్కడ ఏమవుతుందంటే వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్లీ పూలింగ్ ది కోడ్ అండ్ డైరెక్ట్లీ డూయింగ్ దట్ ఆన్ ద OCP. ఓకే, సో మనకి ఇక్కడ కూడా డాకర్ రిజిస్ట్రీ కానివ్వండి, డాకర్ అట్లాంటి అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈస్ మనకి SVI మోడల్ ఉంటుంది ఇందులో. ఓకే, సోర్స్ టు ఇమేజ్ అనేసి, బట్ అది ఏంటనేది నేను మీకు చెప్తాను నెక్స్ట్ వచ్చే సెషన్స్లో. బట్ దిస్ ఈజ్ వాట్ ది కంప్లీట్ పిక్చర్, అంటే దిస్ ఈజ్ వాట్ ది ఓపెన్ షిఫ్ట్ ఈజ్. ఓకే, సో డాకర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో దట్ కెన్ బి ప్రాసెస్డ్ వెరీ ఈజీలీ. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఆల్సో సపోర్ట్స్ అదర్ సోర్సెస్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూసాం అనుకోండి, జనరల్గా మనకి ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ ఉన్న తర్వాత మనకి క్యూబర్నెటిస్ ఎట్లా డిప్లాయ్ చేస్తాం మనము? సో యూ విల్ హ్యావ్ ఎ పాడ్, ఆన్ పాడ్ యూ విల్ హ్యావ్ ది కంటైనర్, రైట్? సో అది ఈ ఇమేజ్ తీసుకెళ్ళి మనం కంటైనర్లో పెడతాం, ఇక్కడ మనకు పాడ్ రన్ అవుతుంటుంది. ఓకే, అదే మీకు ఓపెన్ షిఫ్ట్ సినారియోలో ఏంటంటే మీకు ఇక్కడ ఇమేజ్ కాకుండా ఇప్పుడు మీకు గిట్ హబ్లో మీకు ఒక కోడ్ రాశారనుకోండి, ఇమేజ్ రాశారనుకోండి, అది మీరు డైరెక్ట్గా ఇక్కడనే బిల్డ్ చేయొచ్చు. ఓకే, దాన్ని STI అంటాం మనం. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్లోనే డైరెక్ట్గా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫెచింగ్ ఇట్ ఫ్రమ్ ద డాకర్ ఇన్వెంటరీ. ఓకే, సో డాకర్ ఇన్వెంటరీ డాకర్ హబ్ నుంచో ఫెచ్ చేయకుండా యూ కెన్ డైరెక్ట్లీ బిల్డ్. అంటే లైక్ ఏది కూడా సపరేట్గా ఇప్పుడు మనము
డెవాప్స్ మెథడ్స్ తీసుకున్నాం అనుకోండి, డెవాప్స్ మెథడ్స్లో తీసుకుంటే మనం ఎక్కడ బిల్డ్ చేస్తాము, యూ విల్ బిల్డ్ దట్ ఇమేజ్ ఆన్ ది జెన్కిన్స్ అండ్ దెన్ యూ విల్ పుల్ దట్ ఇమేజ్ అండ్ దెన్ యూ విల్ స్టోర్ దట్ ఆన్ ది కుబర్నెటిస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ షిఫ్ట్లో మీకు సోర్స్ టు ఇమేజ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ బిల్డ్ దట్ ఇమేజ్ ఆటోమేటిక్గా లైక్ ఇన్ ది ఓపెన్ షిఫ్ట్, దెన్ యూ కెన్ డూ ఆర్ డిప్లాయ్ యువర్ అప్లికేషన్ డైరెక్ట్లీ. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఓకే, సో ఇది ఎప్పుడైనా సరే ద రిజల్ట్ ఈస్ అ కంటైనర్ దట్ విల్ బి ఆర్కెస్ట్రేటెడ్ బై ది ఇంటిగ్రేటెడ్ క్యూబర్నెటిస్ లేయర్. ఓకే, సో ఏదైనా సరే క్యూబర్నెటిస్ లేయర్ మీదకి వెళ్ళి మనకి ఓపెన్ షిఫ్ట్ వర్క్ చేస్తుంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ షిఫ్ట్ ఇన్బిల్ట్గా మనకి క్యూబర్నెటిస్ ఉంటుంది అందులో. ఓకే, సో క్యూబర్నెటిస్ అనేది ఖచ్చితంగా లోపల ఓకే సో ఇన్బిల్ట్లో ఉంటుంది. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఓపెన్ షిఫ్ట్ని బిల్డ్ చేసినారు. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ బిల్డ్ అపాన్ ది క్యూబర్నెటిస్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఓపెన్ షిఫ్ట్ వచ్చేసి ఇట్ విల్ ఇంప్లిమెంట్ CI/CD పైప్లైన్స్. ఓకే, సో మనకి క్యూబర్నెటిస్లో ఏంటంటే వీ డోంట్ హ్యావ్ దట్ CI/CD పైప్లైన్స్ ఇన్బిల్ట్గా ఉండదు. ఓకే, బట్ ఓపెన్ షిఫ్ట్ ఇంప్లిమెంట్ CI/CD పైప్లైన్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ ఈజీ టు పబ్లిష్ అండ్ కోడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. రైట్, మనం మేజర్గా చేసేది ఎందుకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్, because it allows developers to publish code more frequently and more efficiently. Okay, so in continuous integrations ఏదైనా స్మాల్ మాడిఫికేషన్ కోడ్ అయినా కానీ ఏది ఉన్నా కానీ మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా మాడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దట్ మనము బిల్డ్స్ని ఈజీగా లైక్ వీ కెన్ ఈజీలీ బిల్డ్ అండ్ వీ కెన్ టెస్ట్ అప్లికేషన్స్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో ఇది మనకి వెన్ ఎవర్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ షిఫ్ట్, సో దిస్ ఈజ్ లైక్ ఇన్బిల్ట్ పైప్ లైన్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈవెన్ యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ది జెన్కిన్స్, బట్ ఓపెన్ షిఫ్ట్ ఈస్ మోర్ ఆఫ్ డెవాప్స్ ప్లాట్ఫామ్కి చాలా దగ్గరగా ఉండే ప్లాట్ఫామ్. ఓకే, సో అండ్ ఆల్సో ది కంటైనర్స్, యూ షుడ్ నో వాట్ ఈస్ కంటైనర్స్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో మనము క్యూబర్నెటిస్ గురించి మాట్లాడినా, ఓపెన్ షిఫ్ట్ గురించి మాట్లాడినా, ఎవ్రీథింగ్ ఈజ్ కంటైనర్ లైక్ కంటైనరైజ్డ్. రైట్, కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్ని మనము ఎట్లా ఆర్కెస్ట్రేషన్ చేస్తున్నాం అనేదే మెయిన్ ఎజెండా. ఓకే, సో క్యూబర్నెటిస్లో అయినా కానీ, ఓపెన్ షిఫ్ట్లో అయినా కానీ. ఓకే, సో ఎవ్రీ వన్ నోస్ దట్ కంటైనర్స్ ఆర్ ద మోడర్న్ డే రీప్లేస్మెంట్ అనొచ్చు మనం అప్లికేషన్స్కి. ఓకే, సో విచ్ ఆర్ యూస్ టు బి ఇన్స్టాల్ ఇన్ ద సర్వర్స్. ఓకే, ఏదైతే మనం VMస్లో కానీ సర్వర్స్లో ఇన్స్టాల్ అయితే ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము రీప్లేస్ చేస్తున్నాము కంటైనర్స్ యూజ్ చేసి. ఓకే, అండ్ ఆల్సో కంటైనర్స్ రన్ ఆన్ టాప్ ఆఫ్ కంటైనర్ ఇంజన్ విచ్ బై ఇట్ సెల్ఫ్ రన్స్ బై హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏదైతే హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దానిపైన మన కంటైనర్ ఇమేజ్ రన్ అవుతుంది. కంటైనర్ ఇమేజ్ పైన మన అప్లికేషన్స్ అన్నీ కూడా కూర్చుంటాయి యూజింగ్ పర్టికులర్ లైబ్రరీస్ అండ్ ఆల్సో యూజింగ్ పర్టికులర్ బైనరీస్. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్లో కంటైనర్స్ ఆర్ మేనేజ్డ్ ఇన్ పాడ్స్. ఓకే, సో ఏవైతే మనం కంటైనర్స్ మేనేజ్ చేస్తామో దాన్ని మనం పాడ్స్ అంటాము. ఇఫ్ యూ గైస్ ఆఫ్ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ క్యూబర్నెటిస్, అక్కడ కూడా మనము పాడ్స్ అని అంటాం. ఓకే, సో పాడ్స్ అంటే ఏంటి, విచ్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్ దట్ ప్రొవైడ్స్ ఏ సర్వీస్. ఓకే, సింపుల్ లైక్ వాట్ ఎవర్ ది క్యూబర్నెటిస్ హ్యావ్ ద డెఫినేషన్, పాడ్ డెఫినేషన్ ఏదైతే ఉందో అదే సేమ్ డెఫినేషన్ మనము ఇక్కడ ఓపెన్ షిఫ్ట్లో కూడా అప్లై చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ది డాకర్ కంటైనర్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇట్స్ అ కామన్ ఇంజిన్. ఓకే, బట్ నాట్ ద ఓన్లీ వన్. ఓకే, సో ఇప్పుడు క్యూబర్నెటిస్లో కూడా లాట్ ఆఫ్ పీపుల్ సే లైక్ డాకర్ ఈజ్ నో మోర్ సపోర్టెడ్ బై ది క్యూబర్నెటిస్. అంటే డాకర్ ఇంజన్ని సపోర్ట్ చేయలేదు, అంతేగాని కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ అని కాదు. ఓకే, సో మనకి రెడ్ హ్యాట్లో కూడా లైక్ వీ హ్యావ్ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ నేటివ్లీ రన్నింగ్ ఆన్ రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు మీరు ఎవరైతే రెడ్ హ్యాట్ 8 మీద పనిచేస్తున్నారో ఓకే, సో మీకు సపరేట్గా వేరే కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, డాకర్ కానివ్వండి, క్రయో కానీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ అ డిఫాల్ట్ థింగ్ విచ్ ఈస్ ఆల్రెడీ బీన్ ఆన్ RHEL. ఓకే, అదే అందరికీ తెలిసిన విషయమే, దట్ ఈస్ పాడ్మ్యాన్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ నోన్ వాట్ ఈస్ పాడ్మ్యాన్, పాడ్మ్యాన్ వచ్చేసి ఇట్స్ అ కంటైనరైజ్డ్ మేనేజ్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఈస్ డిఫాల్ట్లీ డిప్లాయిడ్ ఆన్ ద RHEL 8. ఓకే, సో రెడ్ హ్యాట్ 8లో ఇది డిఫాల్ట్గా మనకి ఆల్రెడీ ఉంది. ఓకే, సో అండ్ ఆల్సో when you are talking about Kubernetes, okay, so how Kubernetes అంటే ఏందో కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపెన్ షిఫ్ట్ ఈజ్ ఏ క్యూబర్నెటిస్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఏదైతే క్యూబర్నెటిస్ డిస్ట్రిబ్యూషన్ ఉందో దానిపైనే ఓపెన్ షిఫ్ట్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ సమ్వన్ ఆస్క్ వాట్ ఈజ్ ఓపెన్ షిఫ్ట్, ఓపెన్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ అ Kubernetes distribution. Okay,
సో క్యూబర్నెటిస్ అంటే ఏంది, విచ్ బ్రింగ్ స్కేలబిలిటీ టు యువర్ వర్కింగ్ విత్ కంటైనర్స్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే యూ కెన్ sorry, you can scale the containers, you can manage the containers, you can orchestrate the containers using Kubernetes platform. Okay, and also it manages a cluster of hosts that runs on that particular container or runs on those containers. Okay, and also మీకు Kubernetes ఎప్పుడైనా కానీ it will gather containers in the pods and it orchestrates the pods to run in a specific location, right? And also it will define specific resource type, మనకి ఏ ఎన్విరాన్మెంట్ని మేనేజ్ చేయాలనేది. అండ్ ఆల్సో ఇట్ విల్ హ్యావ్ ఈటీసీడీ వచ్చేసి ఇట్స్ అ డిస్ట్రిబ్యూటెడ్ కీ వాల్యూ స్టోర్ దట్ క్యూబర్నెటిస్ యూజెస్ టు స్టోర్ కాన్ఫిగరేషన్ అండ్ స్టేట్ ఆఫ్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్. ఓకే, సో ఇవన్నీ కూడా క్యూబర్నెటిస్ అంటే ఏంటి, క్యూబర్నెటిస్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా ఇఫ్ యూ వాంట్ టు నో ది ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన మీకు క్యూబర్నెటిస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్యూబర్నెటిస్లో ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో యూ గైస్ షుడ్ know what is platform as a service. Okay, so platform as a service అనేది జనరల్గా when you are defining in the బుక్ మెథడ్లో కానివ్వండి, వికీపీడియాలో కానివ్వండి, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ పిఏఎస్ అంటే ఏంటంటే లైక్ ఇట్ అలోస్ కస్టమర్స్ టు డెవలప్, రన్, మేనేజ్ అప్లికేషన్స్ వితౌట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్. ఓకే, సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయట్లేదు. ఓకే, బట్ ఇట్ విల్ అలో యూ టు డెవలప్, రన్, మేనేజ్ అండ్ మేనేజ్ అప్లికేషన్స్. ఓకే, సో కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దాట్ విల్ బి టేకెన్ కేర్ బై ది క్లౌడ్ ప్రొవైడర్, రైట్? సో ఓపెన్ షిఫ్ట్ కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ సొల్యూషన్. ఓకే, సో విచ్ యాడ్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్ ఫీచర్స్. ఓకే, సో ఇప్పుడు మన క్యూబర్నెటిస్ కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసే, బట్ ఓపెన్ షిఫ్ట్ ఏం చేస్తుందంటే క్యూబర్నెటిస్ అనే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని దీంట్లోనే యాడ్ చేస్తుంది. అండ్ ఆల్సో it is adding remote management, multi-tenancy, security, monitoring, application life cycle management, auditing. Okay, so ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఇది యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ అ మేజర్ థింగ్ లైక్ వై ఆర్ టాకింగ్ అబౌట్ క్యూబర్నెటిస్ మోర్ అంటే like what is OpenShift and what is Kubernetes. Okay, OpenShift is something which adds features on top of Kubernetes. ఏదైతే క్యూబర్నెటిస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందో దానిపైన మనం ఫీచర్స్ని యాడ్ చేస్తున్నాం, దాన్ని మనం ఓపెన్ షిఫ్ట్ అంటున్నాం. ఓకే, బట్ మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇట్ స్టిల్ యూజెస్ ద కోర్ క్యూబర్నెటిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో స్టిల్ యూజెస్ ద కోర్ క్యూబర్నెటిస్ ఇన్ఫ్రా. ఓకే, దీనిపైన ఈ క్యూబర్నెటిస్ ఇన్ఫ్రా పైనే మనకి ఓపెన్ షిఫ్ట్ అనేది బిల్డ్ అయి ఉంది. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ అన్ అడిషనల్ ఫీచర్ ఆన్ టాప్ ఆఫ్ క్యూబర్నెటిస్ అనొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఓపెన్ షిఫ్ట్ యాడ్స్ రిసోర్స్ టైప్స్ టు ది క్యూబర్నెటిస్ ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇది కూడా స్టోర్ అయ్యేది మీకు ఈటీసీడీలోనే స్టోర్ అవుతుంది. ఓకే, సో వాట్ ఎవర్ ది రిసోర్స్ టైప్స్ వీఆర్ యాడింగ్. ఓకే, సో ఏవైతే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అంటే ఎక్స్ట్రా రిసోర్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు రిసోర్సెస్ అంటే లైక్ ఇఫ్ యూ గో టు ది క్యూబర్నెటిస్ యూ విల్ హ్యావ్ లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, సో డిప్లాయ్మెంట్స్ కానివ్వండి ఆర్ స్టేట్ఫుల్ సెట్స్ కానివ్వండి, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ ఆర్ బీన్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఓకే, సో ఆ రిసోర్సెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ షిఫ్ట్లో వస్తాయి. అండ్ ఆల్సో ఏవైతే అడిషనల్ రిసోర్సెస్ మనకు ఓపెన్ షిఫ్ట్ బిల్డ్ చేసినప్పుడు వస్తాయో అవి కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, అవి కూడా ఈటీసీడీలోనే స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ సర్వీసెస్ మేజర్గా కంటైనర్స్ పైనే బిల్డ్ అయి ఉంటుంది. ఓకే, సో లైక్ ఐ సెడ్ బిఫోర్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఓపెన్ షిఫ్ట్లో మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఎట్లా ఉందో, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో యూ కెన్ ఆల్సో యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ మీకు మిడిల్ వేర్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, మేనేజ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, యూ కెన్ ఆల్సో యాడ్ మిడిల్ వేర్ ప్రోడక్ట్స్ లైక్ JBoss. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు అడిషనల్గా యూజ్ చేయొచ్చు. అంటే మీరు ఇక్కడ XPaaS అనొచ్చు. ఓకే, సో యూ కెన్ యూస్ ఓపెన్ షిఫ్ట్ ఆర్ యూ కెన్ యాడ్ ఓపెన్ షిఫ్ట్ యాజ్ XPaaS, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ మిడిల్ వేర్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద కూడా మనము దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఓపెన్ షిఫ్ట్లో కొన్ని రిసోర్సెస్ వస్తున్నాయి అంటున్నాం అండ్ అది ఈటీసీడీలో ఉన్నాయి అంటున్నాం, బట్ ఈజ్ ఇట్ క్యూబర్నెటిస్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ఓపెన్ షిఫ్ట్లో వాడతామా అంటే ఇట్స్ నాట్ ట్రూ. ఓకే,
సో కొన్ని రిసోర్సెస్ పని చేయొచ్చు, కొన్ని రిసోర్సెస్ పని చేయకపోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ద Kubernetes రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ టు ది ఓపెన్ షిఫ్ట్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, సో Kubernetes రిసోర్సెస్ may not be available, అంటే some of the Kubernetes resources may not be available for the OpenShift. Okay, so this is one thing you should be like మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, అండ్ ఆల్సో అందరికీ లైక్ ఇందాక నేను చెప్పినట్టు Kubernetes రిసోర్స్ టైప్స్ ఏముంటాయి? పాడ్స్, సర్వీసెస్, డిప్లాయ్మెంట్, పర్సిస్టెంట్ వాల్యూమ్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద Kubernetes resource types. Okay, so OpenShift builds on top of the Kubernetes resources and చెప్పిన. Okay, so it will also use all the resources called pods, services, deployments, persistent volumes, persistent volume claims. Okay, so ఇవన్నీ కూడా అది యూజ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ Kubernetes? ఓకే, సో లైక్ మీకు బిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇందులో. ఓకే, సో నేను ఇందాక మీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన. ఓకే, సో వీ కెన్ బిల్డ్. ఓకే, సో బిల్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు బిల్డ్ ఎ కంటైనర్ ఇమేజ్ ఫ్రమ్ అప్లికేషన్ సోర్స్. అప్లికేషన్ సోర్స్ అంటే లైక్ ఇట్ మైట్ బి ఎ గిట్ సర్వర్, ఇట్ మైట్ బి బిట్ బకెట్, ఇట్ మైట్ బి యువర్ SVN. ఓకే, సో ఏ సోర్స్ అయినా కావచ్చు. ఓకే, సో యూ కెన్ డూ ది బిల్డ్ కాన్ఫిగరేషన్ విత్ ఇన్ ద OpenShift. Okay, and also you will see something called deployment configurations. Deployment configurations కూడా it is similar to the deployments in Kubernetes. Okay, and అది ఇంకోటి ఏంటంటే ఇది మనకి రెప్లికేటెడ్ సెట్ ఆఫ్ పాడ్స్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ రెప్లికేటెడ్ సెట్ ఆఫ్ పాడ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి రౌట్స్. ఓకే, రౌట్స్ అనేది కూడా ఇట్స్ న్యూ రిసోర్స్ విచ్ ఇస్ యాడెడ్ ఆన్ ది OpenShift. ఓకే, సో రౌట్స్ అంటే అగైన్ ఇట్ రిప్రజెంట్స్ అ DNS హోస్ట్ నేమ్. మనకి ఇంగ్రెస్ పాయింట్స్, అప్లికేషన్ ఇంగ్రెస్ పాయింట్స్ కానివ్వండి, ఆర్ ది మైక్రో సర్వీసెస్ కానివ్వండి. ఓకే, సో అవన్నిటిని మనము ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం DNS హోస్ట్లో అనేది వీ కెన్ డిఫైన్ దట్ ఇన్ ది రౌట్స్. ఓకే, సో మనం వచ్చే సెషన్స్లో రౌట్స్ని చూడొచ్చు. ఓకే, సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఇప్పుడు చాలామంది డెవాప్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. ఓకే, సో హౌ దిస్ జెన్కిన్స్ అండ్ OpenShift goes. Okay, so Jenkins అనేది like everyone knows that it's a continuous integration or delivery environment for most of the combination of languages. Okay, so ఏదైతే సోర్స్ కోడ్ రిపాజిటరీస్ ఉన్నాయో అన్నిటికీ అండ్ there are a lot of combination of languages which is supported by the Jenkins, and it does all continuous integration and delivery part. Okay, so మనకు ఆల్సో Jenkins అనేది we used to build and we can test our software projects కంటిన్యూస్గా టెస్టింగ్ చేయొచ్చు, కంటిన్యూస్ బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజీ టు ఇంటిగ్రేట్. ఓకే, ఏదైతే చేంజెస్ అవుతుంటాయో ప్రాజెక్ట్లో అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం మనకి జెన్కిన్స్తో చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే OpenShift ఆల్సో కెన్ ఇంటిగ్రేట్ విత్ ది Jenkins. Okay, so again like Jenkins pipelines do need a plugin in OpenShift. Okay, so OpenShift lo manaki definitely ga Jenkins pipelines undali to integrate with the OpenShift. Okay, so this is a simple thing you guys already know if you are into DevOps. Okay, so మీరు Kubernetes లో ఉంటే ఎట్లా చేస్తారు, ఎట్లా ప్లగిన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసి ఎట్లా చేస్తారో in the same way OpenShift also works in the same manner. Okay, so next వచ్చేసి we'll see the OpenShift ఇన్స్టాలేషన్. ఓకే, సో నేను ఆల్రెడీ OpenShift ఇన్స్టాలేషన్ చూపించిన, నేను ఒకసారి ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఆ లింక్ని చూడండి సో దట్ యూ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ది ఇన్స్టాలేషన్ ఈజ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ OpenShift 3.x. ఓకే, విచ్ కెన్ రన్ ఆన్ Minishift. ఓకే, సో నేను మీకు Minishift ఇన్స్టాలేషన్ చూపించిన. ఓకే, సో మీరు Minishift ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ ఇట్స్ 3.x. ఓకే, బట్ 4.x. ఓకే, సో ఇప్పుడు ఏదైతే 4.x వర్షన్ ఉందో దిస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ Minishift. ఓకే, సో వీళ్ళు Minishiftలో సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో దీనికోసం అని దే హ్యావ్ క్రియేటెడ్ ఏ రెడ్ హ్యాట్ కోడ్ రెడీ కంటైనర్స్. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ రెడ్ హ్యాట్ కోడ్ రెడీ కంటైనర్స్. దీన్ని మనము CRC అంటాము. ఓకే, సో CRC మీరు ఇన్స్టాల్ చేయాలంటే మీకు రెడ్ హ్యాట్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఓకే, and also it is available through the developer subscription. Okay, so if you go to the developers.redhat.com. okay, so developers.redhat.com లోకి వెళ్ళినా కానీ మీరు డెవలపర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు and you can deploy that. Okay, so you can go for 3.x which is in the Minishift, and you can go for 4.x
విచ్ ఈస్ సిట్స్ ఆన్ ద సిఆర్సి. ఓకే, కాకపోతే సారీ, whenever you are installing using CRC, okay, సో మీరు ఎప్పుడైతే సిఆర్సి యూజ్ చేసి అనుకుంటున్నారో, సో దిస్ ఈస్ కంపాటబుల్ విత్ ఎనీ ఓఎస్. ఓకే, సో మీరు విండోస్లో వేసుకోవచ్చు, మ్యాక్లో వేసుకోవచ్చు, యూ కెన్ గో ఫర్ లైనెక్స్ ఆల్సో. ఓకే, బట్ whenever you are installing 4.x, okay, your system should have 4 vCPUs and it should have 16 GB RAM. ఓకే, 16 GB ర్యామ్ లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. యూ షుడ్ హ్యావ్ మినిమం 35 GB స్టోరేజ్ ఉన్నా సరిపోతుంది మీ హోమ్ డైరెక్టరీలో. ఓకే, సో మీకు 4 vCPUs, 16 GB ర్యామ్ ఉండాలి అండ్ 35 GB డిస్క్ కూడా ఉండాలి. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ది రెడ్ హ్యాట్ ఆన్ ప్రిమైస్, అది ఓకేడి అంటాం దాన్ని. ఓకే, సో OKD4 కావాలంటే మీకు ప్రాపర్గా OKD4 రన్ అవ్వాలి అంటే మీకు మెటల్ సర్వర్ ఉండాలి. దట్ ఈస్ అరౌండ్ 36 GB ర్యామ్ ఉండాలి. ఓకే, మీరు డాక్యుమెంటేషన్లో చెక్ చేసినా కానీ ఇఫ్ ఇట్ నీడ్ టు బి రన్ వెరీ స్మూత్గా రన్ అవ్వాలంటే 96 GB ర్యామ్ ఉండాలి. ఆర్ఎల్స్ ఇట్ కెన్ గో విత్ 40 GB కూడా కొన్ని అంటే యూ కెన్ గో విత్, బట్ యూ నీడ్ టు డూ లాడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఓకే, సో ఎంతో పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చేస్తే మీరు 40 to 50 GBలో రన్ చేయొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ 96 GB ఆఫ్ ర్యామ్ టు రన్ దిస్ ఓకేడి. ఓకే, ఆన్ ప్రిమైస్. ఓకే, అండ్ ఆల్సో మీకు ఎప్పుడైనా కానీ సిఆర్సి నుంచి వెనెవర్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ విత్ సిఆర్సి, దట్ ఈస్ కోడ్ రెడీ. ఓకే, సో రెడ్ హ్యాట్ కోడ్ రెడీ కంటైనర్ నుంచి వర్క్ చేయాలనుకుంటే, ఓకే, సో యూ కెన్ డౌన్లోడ్ ది ఎక్సీ ఆర్కైవ్. ఓకే, సో ఆర్కైవ్ ఇన్స్టాల్ చేసుకొని అండ్ యూ కెన్ పుల్ ద సీక్రెట్స్. ఓకే, సో మీకు సీక్రెట్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఆ సీక్రెట్స్ కూడా మీరు developers.redhat.comలోకి వెళ్ళి పుల్ చేసుకోవచ్చు. ఓకే, సో కాకపోతే సిఆర్సి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు లైక్ ఐ సెడ్ యూ షుడ్ హ్యావ్ 16 GB ఆఫ్ ర్యామ్, 4 vCPUs ఉండాలి. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ రెడీ టు if you are planning to get the CRC, ఓకే, ఆర్ మినీ షిఫ్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు 3.xలో. అది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన, మీరు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్లోకి వెళ్ళి చూడండి హౌ వీ కెన్ ఇన్స్టాల్ అనేది. బట్ ఇఫ్ యూ వాంట్ 4.x దెన్ యూ నీడ్ టు గో ఫర్ సిఆర్సి. ఓకే, సో సిఆర్సి ఇన్స్టాల్ చేసుకోండి. మీరు సిఆర్సి సెటప్ చేసిన తర్వాత యూ కెన్ సే సిఆర్సి సెటప్. ఓకే, సో సిఆర్సి సెటప్ అని కమాండ్ రన్ చేసినారు అనుకోండి, సో ఇట్ విల్ సెటప్ ఆల్ ద సిఆర్సి. ఓకే, దెన్ మీరు సిఆర్సి కన్సోల్ అంటే ఇట్ విల్ ఓపెన్ ది కన్సోల్, సిఆర్సి కన్సోల్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ సే సిఆర్సి కన్సోల్ హైఫన్ క్రెడెన్షియల్స్, ఓకే, హైఫన్ క్రెడెన్షియల్స్ అంటే మీకు యూ కెన్ use developer for creating OpenShift applications and project, and also you can use cube ADM for creating new users, setting roles and more. Okay, so మీకు జనరల్ అయితే డెవలపర్ కన్సోల్ క్రెడెన్షియల్స్ వస్తాయి అండ్ ఆల్సో మీకు క్యూబ్ ADM కన్సోల్స్ వస్తాయి. అండ్ దెన్ యూ కెన్ సే దట్ OC login -u developer. Okay, then the HTTPS API.crc.testing.6443. ఓకే, 6443 మీద రన్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ లాంచ్ దిస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే డెవలపర్ లాగా లాగిన్ చేయాలి. ఓకే, సో ఈవెన్ ది పాస్వర్డ్ విల్ బి ది డెవలపర్. ఓకే, సో డెవలపర్ లాగా లాగిన్ చేస్తే మీరు లాగిన్ చేయొచ్చు. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మీరు ప్రొడక్షన్లో కానీ ఎక్కడ కానీ యూజ్ చేయలేరు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ప్రాక్టీస్ పర్పస్. ఓకే, సో మనం ఇప్పుడు మినీ షిఫ్ట్ ఎలా ఉందో సిఆర్సి కూడా అట్లాగే, కోడ్ రెడీ కంటైనర్ అనేది కూడా అట్లాగే. ఓకే, సో ఎవ్రీ టైం మీరు ఏంటంటే యూ నీడ్ టు రీబిల్డ్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు ఇది ఎక్కువ రోజులు పనిచేయదు. సో యూ నీడ్ టు రీబిల్డ్ ఫ్రీక్వెంట్గా, అంటే ఎవ్రీ మంత్లో మీరు రీబిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో యూ షుడ్ డూ సిఆర్సి క్లీనప్. ఓకే, సో సిఆర్సి క్లీనప్ ఉంటుంది, సిఆర్సి క్లీనప్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ డూ సిఆర్సి సెటప్, దెన్ అగైన్ యూ కెన్ డూ సిఆర్సి స్టార్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ సిఆర్సి. ఓకే, సో మీరు సిఆర్సి బిల్డ్ చేసి సెటప్ చేసిన తర్వాతనే యూ కెన్ రన్ ది ఓసీ కమాండ్స్. ఓకే, ఇది ఓపెన్ షిఫ్ట్ క్లస్టర్ కమాండ్స్. ఓకే, సో ఓసీ కమాండ్స్ అంటే ఓపెన్ షిఫ్ట్ క్లస్టర్ కమాండ్స్ ఇవన్నీ. సో ఇఫ్ యూ సే ఓసీ గెట్ పార్ట్స్ అంటే అందులో ఏం పార్ట్స్ ఉన్నాయో అది చూపిస్తుంది ఓసీ. ఓకే, అంటే ఓపెన్ షిఫ్ట్లో ఏమేమి రన్ అవుతున్నాయి అనేది మీకు చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది
సిఆర్సి సెటప్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో నేను చేయట్లేదు సిఆర్సి సెటప్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ 16 GB ర్యామ్ ల్యాప్టాప్ లేదు నా దగ్గర. ఓకే, సో మై టీపీ ఈజ్ అరౌండ్ 8 GB. ఓకే, ఇంకోటి 16 GB ర్యామ్ ఉన్నా కానీ ఐ కెనాట్ గివ్ ఎవ్రీథింగ్ టు ఓపెన్ షిఫ్ట్. ఓకే, 16 GB ర్యామ్ని నేను ఓపెన్ షిఫ్ట్కి విఎం క్రియేట్ చేయలేను ఎందుకంటే నా దగ్గర ఉంది 16 GB కాబట్టి. ఓకే, సో ఐ కెనాట్ ఇన్స్టాల్ సిఆర్సి బట్ ఐ హావ్ ఆల్రెడీ డన్ మినీ షిఫ్ట్. మీరు మినీ షిఫ్ట్కి వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో దట్ యూ విల్ నో హౌ వీ కెన్ ఇన్స్టాల్ మినీ షిఫ్ట్ అనేది. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ రన్ ఓపెన్ షిఫ్ట్ ఆన్ AWS, యూ కెన్ రన్ ఇట్ ఆన్ Azure, you can run it on IBM Cloud, you can run on GCP, and you can go for Red Hat Online. Okay, so Red Hat Online అని ఉంటుంది, you can go for a Red Hat Online subscription. అక్కడ మీరు డైరెక్ట్గా మీ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేసుకోవచ్చు ఓపెన్ షిఫ్ట్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆల్టర్నేటివ్స్. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ ఆన్ ప్రిమైస్. ఓకే, సో ఓకేడి ఇన్స్టాల్ చేసి మీరు ఆన్ ప్రిమైస్ సెటప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో AWSలోకి వెళ్ళండి, అజూర్లోకి వెళ్ళండి, దిస్ లాట్ ఆఫ్ కాస్ట్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో పర్ యానం వచ్చేసి ఇది ఎంత ఉందో పర్ నోడ్ $1000 ఏమో ఉంటుంది. ఓకే, సో వితౌట్ ఇంక్లూడింగ్ EC2 కాస్ట్. ఓకే, సో ఓన్లీ ఫర్ నోడ్కి అది కాస్ట్ చేస్తున్నాడు AWS వాడు. ఓకే, సో ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ అంటే మనం ప్రాక్టీస్కి ఓపెన్ చేసినా కానీ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 4,000 to 5,000 కాస్ట్ అవుతుండొచ్చు మనకు ఒక 1-2 అవర్స్కి 2-3 అవర్స్కి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద హిట్స్ అండ్ ద మేనేజింగ్, అంటే ఏమేమి డిప్లాయ్ చేస్తున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు practice OpenShift, you can go for that, or you can go for CRC, you can go for MiniShift as well. Okay, so MiniShift లో కూడా వెళ్ళొచ్చు 3.x ఏదైతే ఉందో. సో MiniShift లో కూడా మీరు అది డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ఎస్టాబ్లిష్ ది MiniShift. ఓకే, బట్ 3.xకి 4.xకి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. దెర్ ఆర్ న్యూ ఫీచర్స్. ఓకే, సో విచ్ ఆర్ దేర్ ఇన్ 4.x. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఇప్పుడు RHEL కోర్ OS వచ్చేసి RHEL Core OS. Okay, so Core OS వచ్చేసి is the default platform for the OpenShift. Okay, ఈ Core OS ఏంటంటే ఇట్ ఈస్ నాట్ హోల్ ప్యాకేజ్. ఓకే, ఏదైతే OpenShiftకి లైబ్రరీస్ కావాలనో అవి మాత్రమే దే హ్యావ్ ఇన్కాపరేటెడ్ ఇన్ దట్ అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ కంటైనర్ ఆన్ దట్ ఆన్ టాప్ ఆఫ్ దట్. ఓకే, సో ఇలా చాలా చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో రెడ్ హ్యాట్ కంటైనర్ స్టోరేజ్ 4 అని కూడా వచ్చింది కొత్తగా, అండ్ Knative integration to build a serverless infrastructure. ఏది OpenShift 4లో you can do Knative integration. Okay, so there are lot of things which have changed from 3 to 4. Okay, so ఇప్పుడు 4 నడుస్తుంది కాబట్టి it's better you go for CRC. బట్ మీ దగ్గర కూడా if you don't have the system or if you are unable to ఏమంటారు match the system requirement, you can go for the MiniShift. Okay, so still MiniShift మీరు లాంచ్ చేసుకోవచ్చు. 3.x ఏదైతే లేటెస్ట్ వర్జన్ 3లో ఉందో అది కూడా మీరు హోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ ది OpenShift. ఓకే, సో హౌ యూ గోనా మేనేజ్ OpenShift అంటే, సో లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ దట్ దేర్ టు మేనేజ్ ద OpenShift. ఓకే, సో మనకి వెబ్ కన్సోల్ ఉంటుంది విచ్ ఈస్ ఈజీ వే టు గెట్ స్టార్టెడ్. ఓకే, వెబ్ కన్సోల్, బట్ ఆల్వేస్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ వెబ్ కన్సోల్, ఓకే, ది ఫంక్షనాలిటీస్ ఎప్పుడైనా కానీ వెబ్ కన్సోల్లో ఇట్ విల్ బి వెరీ లిమిటెడ్. ఓకే, సో మీరు CLIలో ఇప్పుడు OC కమాండ్స్ రన్ చేసి ఎంత వ్యాస్ట్గా వాడచ్చు OpenShiftని, మీరు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెబ్ కన్సోల్ యూజ్ చేసి వాడలేరు. ఓకే, అదే మీరు OC కమాండ్ అయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ ద కమాండ్ లైన్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఫంక్షనాలిటీస్, అంటే మనం ఆల్ ద రిచ్ ఫంక్షనాలిటీస్ టు వర్క్ విత్ OpenShift అనేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ ద imperative mode. Okay, so it is always an imperative mode when you are using the CLI. Okay, so and also మనం YAML అయినా యూజ్ చేయొచ్చు, JSON అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, YAML ఆర్ JSON కెన్ బి యూస్డ్. ఓకే, ఇన్పుట్ ఫైల్ లాగా మనము ఏదైనా ఒక ఇది యూజ్ చేయొచ్చు, YAML ఆర్ JSON. సో విల్ డెఫినెట్లీ గో విత్ YAML, ఎందుకంటే మనం Kubernetes పైన కూడా మొత్తం YAML పైన వర్క్ చేసినాం. వి నెవర్ వర్క్డ్ ఆన్ ద JSON. ఓకే, సో విల్ గో ఫర్ ది YAML. ఓకే, సో టు లైక్ ఏదైతే ఇన్పుట్ ఫైల్స్ ఉంటాయో డిఫైన్ చేయడానికి OpenShift రిసోర్సెస్ని. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డిక్లరేటివ్ వే. ఓకే, so we'll do it in a declarative way using YAML, and also using YAML with OpenShift is a common way. Okay, so OC commands to, okay, so YAML అనేది ఇట్స్ అ కామన్ వే, ఇట్స్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్. ఓకే, సో అందరు కూడా YAMLనే వాడుతున్నారు ఇప్పుడు. సో ఇట్ ఈస్ వీఆర్ ఆల్సో యూజింగ్ ద సేమ్. ఓకే, అండ్ ఇండస్ట్రీలో కూడా అందరు కూడా YAMLనే వాడుతున్నారు OCకి. సో వీల్ గో విత్ ద సేమ్ థింగ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ the overview అనొచ్చు, or else the installation stuff, and also what exactly
we uh, how exactly we manage the OpenShift. Okay, so these are all the steps. Okay, so next వచ్చేసి we'll do how you set up an application in OpenShift. Okay, so OpenShift లో మీరు అప్లికేషన్ ఎట్లా సెటప్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం వాట్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ ఆఫర్డ్ త్రూ ఏ ప్రాజెక్ట్. ఓకే, సో ఏదైనా కానీ మనము ఇందులో ప్రాజెక్ట్ నుంచే చేస్తాం. ఓకే, సో ఎవ్రీథింగ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రాజెక్ట్. ఓకే, సో విల్ సీ లైక్ ఒకసారి మనము GUI కూడా వెళ్దాము అండ్ ఐ విల్ షో యూ ద GUI పేజ్, దెన్ ఐ విల్ షో యూ హౌ ది OC కమాండ్స్ లైక్ హౌ వీఆర్ రన్నింగ్ ది OC కమాండ్స్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్. ఓకే, సో ఇది నా వెబ్ కన్సోల్. ఓకే, సో నా వెబ్ కన్సోల్ చూస్తే మీకు డెవలపర్ అనేది ఇక్కడ. ఓకే, సో విల్ ఆల్సో హ్యావ్ ఆప్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో మీరు ఇది క్లౌడ్లో చేసే ఈ విధంగా కనిపిస్తుంది, లేదంటే మీకు ఇక్కడ టాప్ రైట్ హ్యాండ్లో మీ యూజర్ నేమ్ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ యూజర్ నేమ్ క్లిక్ చేసి లాగౌట్ చేశారనుకోండి, మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, డెవలపర్ లేకపోతే క్యూబ్ అడ్మిన్. ఓకే, సో మీరు డెవలపర్గా లాగిన్ చేయాలంటే డెవలపర్ పాస్వర్డ్ ఉండాలి, క్యూబ్ అడ్మిన్గా లాగిన్ అంటే క్యూబ్ అడ్మిన్ పాస్వర్డ్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను డెవలపర్ లాగా లాగిన్ అయినా ఇక్కడ నేను. ఓకే, సో ఇది నా వెబ్ కన్సోల్ పేజ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూ విల్ హ్యావ్ ఆల్ ద ప్రాజెక్ట్స్. ఓకే, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి లైక్ మనం ఎక్కడి నుంచి అయినా కానీ మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ డిప్లాయ్ అవర్ అప్లికేషన్ లైక్ ఫ్రమ్ గిట్స్. ఓకే, సో గిట్ సోర్స్ నుంచి అయినా చేయొచ్చు, లైక్ యూ కెన్ హ్యావ్ గిట్ ల్యాబ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద కోడ్ ఫ్రమ్ గిట్ రిపాజిటరీ టు బిల్డ్ అండ్ డిప్లాయ్, ఓకే, డైరెక్ట్గా మనం గిట్ రిపాజిటరీ నుంచి చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ పుల్ అన్ ఇమేజ్ ఫ్రమ్ ద కంటైనర్ రిజిస్ట్రీ, ఏదైనా కంటైనర్ రిజిస్ట్రీ ఉంటే ఇమేజ్ రిజిస్ట్రీ నుంచి కూడా మనం పుల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డాకర్ ఫైల్స్, ఓకే, ఏదైనా రెడీమేడ్ డాకర్ ఫైల్స్ ఉన్నా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ డాకర్ ఫైల్, యూ కెన్ build your applications using the docker file. And also you can go for the YAML. Okay, so మీ దగ్గర YAML ఫైల్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు YAML నుంచి కూడా మీరు ఇక్కడ బిల్డ్ చేయొచ్చు మీ అప్లికేషన్. ఆర్ యూ కెన్ గో ఫర్ ది క్యాటలాగ్. ఓకే, సో నేను ఇప్పుడు ఫ్రమ్ క్యాటలాగ్ అని కొడతా, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ హెల్మ్ చాట్ ఆల్సో. ఇక్కడ హెల్మ్ చాట్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు క్యాటలాగ్ అని కొడితే యూ విల్ సీ ఆల్ ది ఓకే, సో లాంగ్వేజెస్ కానివ్వండి, డేటాబేసెస్ కానివ్వండి, మిడిల్వేర్ కానివ్వండి. ఓకే, యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ సీ డేటాబేసెస్ MongoDB, MySQL, Postgre, అండ్ మిడిల్వేర్లోకి వెళ్తే మీకు యూల్ సీ ఇంటిగ్రేషన్స్, అనలిటిక్స్, డేటా, CI/CDకి వెళ్ళాను అనుకోండి. ఓకే, యూ కెన్ సీ జెన్కిన్స్. ఓకే, సో ఫ్రమ్ డైరెక్ట్లీ ఓపెన్షిఫ్ట్ నుంచి మీరు జెన్కిన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ సీ లాంగ్వేజెస్, ఓకే, సో ఇఫ్ యూ గో ఫర్ PHP, ఓకే, సో మీరు PHP లాంచ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో యూ కెన్ గో అండ్ లాంచ్ యువర్ PHP. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాంచ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీకు ఏంటంటే ఓవర్వ్యూ అంటే లైక్ హౌ యూ కెన్ బ్రౌజ్ ది క్యాటలాగ్స్. ఓకే, సో ఎక్కడి నుంచి మీరు క్యాటలాగ్స్ బ్రౌజ్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది. సో వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ఓకే, మీకు కావాల్సిన ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టెస్ట్ ప్రాజెక్ట్ అన్నా అనుకోండి, ఆర్ ఐ కెన్ డూ టెస్ట్ MCM. ఓకే, సో టెస్ట్ ప్రాజెక్ట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ సే క్రియేట్, it will create a test project. Okay, so ఇది నా టెస్ట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇఫ్ ఐ గో టు PHP, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు PHP ఇమేజ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ది బిల్డర్ ఇమేజ్, ఓకే, సో ఐ కెన్ క్రియేట్ ది అప్లికేషన్. ఓకే, సో ఐ విల్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. సో ఇక్కడ ఏమంటుంది, క్రియేట్ సోర్స్ టు ఇమేజ్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు ఏదైనా ఇమేజ్ని తీసుకోవచ్చు, లైక్ ఐఎమ్ గోయింగ్ విత్ ద 7.3, ఆర్ యూ కెన్ గో విత్ ద లేటెస్ట్ ఇమేజ్. ఓకే, సో ఏదైతే లేటెస్ట్ ఇమేజ్ ఉందో ఆ లేటెస్ట్ ఇమేజ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, బిల్డ్ అండ్ రన్ PHP అప్లికేషన్ ఆన్ RHEL7 ఫర్ అంటుంది. ఓకే, RHEL7 అంటే మీ డాకర్ సారీ మీ కంటైనర్ RHEL7లో ఉన్నట్టు. ఓకే, సో యువర్ ఇమేజ్ ఇస్ ఆన్ RHEL7 అని చెప్తుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ గో హియర్ శాంపుల్ రిపాజిటరీ కూడా ఉంది ఇక్కడ. ఓకే, అండ్ ఇఫ్ ఐ సే ట్రై శాంపుల్, ఓకే, సో ఇది నా శాంపుల్ రిపాజిటరీ. ఓకే, సో cakephp-x.git నుంచి. ఓకే, సో ఇఫ్ యూ గో టు దిస్ గిట్ హబ్ ఆల్సో యూ విల్ సీ ది శాంపుల్ PHP అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ మీరు అప్లికేషన్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఏ యూనిక్ నేమ్ గివెన్ టు ది అప్లికేషన్ గ్రూపింగ్. ఓకే, అప్లికేషన్ గ్రూపింగ్ టు లేబుల్ యువర్ రిసోర్సెస్. ఓకే, సో ఇది లేబుల్ కోసము. సో మనం లేబుల్స్ అంటే ఏందనేది నెక్స్ట్ వచ్చే అవర్లో చూసాము. బట్ యూ కెన్ ఆల్సో గివ్ ఏ యూనిక్ నేమ్ ఇక్కడ. ఓకే, సో ఏ యూనిక్ నేమ్ గివెన్ టు ది కాంపోనెంట్ దట్ విల్ బి యూజ్ టు నేమ్ అసోసియేట్ రిసోర్సెస్. ఓకే, సో మీరు ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ నేమ్. ఓకే, అండ్ ఆల్సో
యూ కెన్ చూస్ ద deployment. నేను deployment అనేది చూస్ చేసుకుంటున్నా. I'll explain you what is deployment config, okay, but I'm going with the deployment. And also I'm creating a route to the application, okay, where it exposes your application at the public URL, okay. So public URL లో మీ application expose చేస్తుంది. So this is an advanced option, so where I'm checking that, okay. So if I say create, so okay, so ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అనుకోండి, so it will create your PHP application, okay. So ఇక్కడ చూడండి, it's creating my PHP application, okay. So if I click on this, okay, so it is just creating it, okay, it just created it, okay. So ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసిన అనుకోండి, okay, so this is my route location. If I click on this, okay, so ఇక్కడ చూడండి, the application is currently not serving requests at this point. It may have been started or still starting, okay. So ఇంకా లోడ్ అవుతుంది, ఇంకా ఇది అవ్వలేదు. So here I'm seeing some error image pull, okay. So error image pull వస్తుంది, that is fine, okay. So this is just an example I wanted to show. సో ఎందుకు ఈ ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వస్తుంది అంటే, సో ఐ మైట్ నాట్ ఏమంటారు హ్యావ్, okay, so I might not have the internet connection or the connection to the outer external world, okay. So ఇది నా cloud environment కాబట్టి, this is a restricted environment, so it might not have that, okay, or else it will take some time, okay. So it is just saying container creating అనేది image pull back off వచ్చింది, but we'll wait for some time, that error might go off, okay. So yeah, it just went off, student, okay. So okay, so again I'll click on this, again I'll go here and I'll click on this, okay. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు యువర్ కేక్ PHP application on OpenShift అంటుంది, okay. So this is my application which is sitting on the OpenShift, okay. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ లైక్ యూ కెన్ ఈజీలీ డిప్లాయ్ యువర్ అప్లికేషన్, ఓకే. సో దిస్ అ సింపుల్ ఓవర్ వ్యూ లైక్ హౌ యూ కెన్ డిప్లాయ్ యూజింగ్ వెబ్ కన్సోల్ అనేది, ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ డన్, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెన్స్, ఓకే. సో క్యూబర్నెటిస్ నుంచి ఎంత డిఫరెంట్గా మనం ఈ ఇమేజ్ని బిల్డ్ చేయొచ్చు అనేది ఒక సింపుల్ రిప్రజెంటేషన్లో చూడడానికి ట్రై చేద్దాం, ఓకే. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సోర్స్ కోడ్, ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేసినాము, సోర్స్ కోడ్ నుంచి వీ హ్యావ్ పుల్డ్ ఇట్, రైట్, okay. So we have done from source code, okay. So ఈ source code ఎక్కడ ఇది మనది git లో ఉంది, right. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసినాం, we have built, okay. So we have a builder image which we have built, okay. సో ఇది ఏ ఇమేజ్ మనం బిల్డ్ చేసినాం, PHP, right. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి అప్లికేషన్ ఇమేజ్ క్రియేట్ అయింది, రైట్. PHP అప్లికేషన్ ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఇది ఎక్కడ మనకి జనరల్గా ఇది ఎక్కడ ఉంది, రిజిస్ట్రీ ఏ రిజిస్ట్రీలో ఉంది, లోకల్ ఓపెన్ షిఫ్ట్ రిజిస్ట్రీలో ఉంది, ఓకే. లోకల్ షిఫ్ట్ రిజిస్ట్రీలో ఉంది కాబట్టి ఇట్ పుల్డ్ ఇట్ ఈజీలీ. ఎక్స్టర్నల్లో ఉంటే ఖచ్చితంగా ఎర్రర్ వచ్చేది, ఓకే. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్, లోకల్ ఓపెన్ షిఫ్ట్ రిజిస్ట్రీ కాబట్టి ఇట్ జస్ట్ పుల్డ్ ఇట్, ఓకే. సో వాట్ ఇట్ క్రియేటెడ్ ఏ కంటైనర్, రైట్. అవుట్ ఆఫ్ దట్ ఏం క్రియేట్ చేసింది, కంటైనర్ క్రియేట్ చేసింది. మనం కంటైనర్ ఏమంటాం ఇక్కడ, పాడ్ అంటున్నాం, ఓకే. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ పాడ్, ఓకే. సో ఇది ఎట్లా క్రియేట్ చేసింది, యూజింగ్ డిప్లాయ్మెంట్, ఓకే. సో యూజింగ్ డిప్లాయ్మెంట్ యూజ్ చేసింది. సో డిప్లాయ్మెంట్ యాప్ని క్రియేట్ చేసింది. అండ్ ఆల్సో హౌ డిప్లాయ్మెంట్ వర్క్స్ ఎవ్రీ వన్ నోస్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఫెమిలియర్ విత్ Kubernetes, okay. So using replica sets ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ more number of pods, okay. So again, okay, to expose this మనకి ఏం కావాలి, జనరల్గా సర్వీస్, రైట్. క్యూబర్నెటిస్లో మనకి ఏముంటుంది, సర్వీస్ ఉంటుంది. సో టు విచ్ పాడ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ అండ్ టు విచ్ పాడ్ ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ అంటే స్పెసిఫిక్గా వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ షిఫ్ట్ వీ హ్యావ్ రౌట్స్, ఓకే. నేను ఇందాక మీకు చూపించిన కదా, రౌట్స్ ఎనేబుల్ చేసినాం అనేసి, ఓకే. సో ఈ రౌట్స్ నుంచి మనకి URL వస్తుంది, ఓకే. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ కాన్ఫిగర్స్ DNS, ఓకే. సో దీన్ని యూజ్ చేసి మనము ఇప్పుడు ఇందాక PHP అప్లికేషన్ని లాంచ్ చేసినాం, రైట్. సో అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ డీకప్లింగ్, ఓకే. సో ఎప్పుడైనా సరే మనము క్యూబర్నెటిస్ గురించి మాట్లాడినప్పుడు వి టాక్ అబౌట్ డీకప్లింగ్ అండ్ వి టాక్ అబౌట్ స్టోరేజ్, రైట్. సో హౌ దట్ హ్యాపెన్స్, అగైన్ మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉంటుంది, ఓకే. సో పర్సిస్టెంట్ వాల్యూమ్ ఇట్ మైట్ బి లోకల్, ఇట్ మైట్ బి NFS, ఇట్ మైట్ బి క్లౌడ్ స్టోరేజ్, ఇట్ మైట్ బి SAN, ఇట్ మైట్ బి NAS, ఏదైనా అవ్వచ్చు, ఓకే. So from here we are connecting to the
పాడ్స్ యూజింగ్ పీవీసీ. ఓకే, సో పీవీసీ యూజ్ చేసి మనం ఇది కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ డిఫరెంట్ యు ఆర్ సీయింగ్ వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ ద క్యూబర్నెటిస్. ఓకే, సో క్యూబర్నెటిస్ కంపేర్ చేస్తే మనకి రౌట్స్ ఒకటి డిఫరెంట్ ఉంది అండ్ ఆల్సో దిస్ బిల్డర్ ఇమేజ్. ఓకే, సో దిస్ ఆప్షన్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది క్యూబర్నెటిస్, where we have it is on the OpenShift. Okay, so if you are gonna list all the Kubernetes resources, okay, so Kubernetes resources ఏమన్నా ఇక్కడ pod, replica set and deployment, okay, service, persistent volume claims. Okay, ఇవన్నీ కూడా Kubernetes resources. Okay, but when you are talking about OpenShift resources, ఓకే, ఓపెన్షిఫ్ట్ రిసోర్సెస్ ఏమున్నాయి మనకి, రౌట్స్ అండ్ ఆల్సో బిల్డర్ ఇమేజ్, రైట్, ఈ రెండు మనకి క్యూబర్నెటిస్ రిసోర్సెస్ ఇక్కడ. ఓకే, సో వాట్ ఎవర్ ది ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్, రైట్, సో దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్ ఫ్రమ్ వెబ్ కన్సోల్. ఓకే, సో బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఎ వెబ్ కన్సోల్. మనము యూజింగ్ ఓసీ కమాండ్సే అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, సో దట్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ దిస్ కెన్ బి డన్ యూజింగ్ ఎ CLI. ఓకే, సో వెబ్ కన్సోల్ నుంచి మనం చాలా తక్కువ చేసాం రియల్ టైంలో, లైక్ యూ గైస్ నో ఆల్రెడీ. ఓకే, సో వీల్ ట్రై టు డూ ఇట్ యూజింగ్ ఓసీ కమాండ్స్, దట్ ఈస్ యూజింగ్ CLI. ఓకే, ఓకే, సో నేను నా కమాండ్ లైన్లో ఉన్నా. సో మీకు కంపల్సరీ CLI ఇన్స్టాల్ చేసుకోండి. ఓసీ CLI కంపల్సరీ ఉండాలి. ఓపెన్షిఫ్ట్ క్లయింట్, సో ఓపెన్షిఫ్ట్ క్లయింట్ మీరు ఎట్లయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ యూ గో టు ది గూగుల్ అండ్ టైప్ ఓపెన్షిఫ్ట్ క్లయింట్, మీరు ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టార్జీజీ ఉంటుంది. సో మీకు ఓసీ అనేసి ఒక ప్యాకేజ్ వస్తుంది. సో మీరు ఓసీ ప్యాకేజ్ని లైక్ యూ కెన్ డిప్లాయ్ ఆన్ టు యువర్ మెషిన్, మీ లోకల్ మెషిన్ ఏదైతే ఉందో దాంట్లో యూజ్ చేస్తే మీకు ఓసీ అని కొడితే మీకు ఇదంతా కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సే ఓసీ హూ యామ్ ఐ, ఓకే, సో ఓసీ హూ యామ్ ఐ అని కొట్టినారు అనుకోండి, ఇట్ విల్ షో లైక్ మీరు ఏ యూజర్తో లాగిన్ అయ్యారు అనేది చూపిస్తుంది. ఓకే, so right now I'm not showing it because I don't want to give my email ID, or you can say OC completion. Okay, OC completion. Okay, so OC completion అని కొట్టినారు అనుకోండి. సో జనరల్గా OC completion ఎందుకు యూజ్ చేసామంటే, లైక్ if I say -h, okay, so it will show all the details. Okay, so ఇక్కడ చూడండి, load the OC completion code for ZSH into the current shell. Okay, సో నేను ఎప్పుడైనా సరే ఆటో లోడ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ కాపీయింగ్ దిస్, ఓకే, సో ఆర్ ఎల్స్ బ్యాష్. ఓకే, సో మన బ్యాష్ కాబట్టి, ఓకే, సో బ్యాష్ నేను ఇప్పుడు పేస్ట్ చేసిన ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఓసీ అని కొట్టి ట్యాబ్ కొట్టిన అనుకోండి, సో ఇట్ విల్ గివ్ ది ఆటో కంప్లీషన్. ఓకే, సో నాకు ఏమేమి కమాండ్స్ యూజ్ చేయాలనేది అది డైరెక్ట్గా చూపించేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ యూ కెన్ యూజ్ ఓసీ కంప్లీషన్. మీరు మ్యాక్ యూజ్ చేస్తే ZSS యూజ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ లైనెక్స్ యూ కెన్ గో ఫర్ బ్యాష్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ సే ఓసీ ప్రాజెక్ట్, ఓకే, సో ఓసీ ప్రాజెక్ట్ అని కొడితే మీరు ఏ ప్రాజెక్ట్లో ఉన్నారనేది క్లియర్గా చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు యువర్ ప్రాజెక్ట్ యూ కెన్ స్విచ్ టు యువర్ ప్రాజెక్ట్. ఓకే, నేను టెస్ట్ MCM ప్రాజెక్ట్లో ఉన్నా. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ యూ కెన్ సే ఓసీ ప్రాజెక్ట్ అండ్ టెస్ట్ MCM. ఓకే, సో మీరు ఇట్లా చేసినా కానీ ఇట్ విల్ గో టు యువర్ ప్రాజెక్ట్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ సే ఆల్రెడీ ఆన్ దట్ ప్రాజెక్ట్. ఓకే, లేదంటే మీరు ఓసీ ప్రాజెక్ట్స్ అని కొట్టినారు అనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ ఓపెన్షిఫ్ట్. ఓకే, సో ఓపెన్షిఫ్ట్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఇది ఇట్లా డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో యూ కెన్ రన్ దిస్ ఓసీ కమాండ్స్ ఇన్ దిస్ వే. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఓపెన్షిఫ్ట్ యూజ్ చేసి నేను ఒక న్యూ అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను నా ప్రాజెక్ట్లో. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓసీ గెట్ పాడ్స్, ఓకే, సో నా ప్రాజెక్ట్లో ఏమేమి పాడ్స్ ఉన్నాయని చూడాలనుకుంటే ఇఫ్ ఐ టైప్ ఓసీ గెట్ పాడ్స్ ఇట్ విల్ షో ఆల్ ది పాడ్స్ విచ్ ఆర్ రన్నింగ్. ఓకే, సో ఇందాక మనం చూసాం కదా, సో కేక్ PHP అనేది మనము ఇందాక రన్ చేసినాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ హియర్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓసీ గెట్ ఆల్, ఓకే, సో గెట్ ఆల్ అంటే ఇట్ విల్ షో ఆల్ ది థింగ్స్ లైక్ మన kubectl గెట్ ఆల్ ఎట్లా చేస్తాం Kubernetesలో, సేమ్ వే వీఆర్ డూయింగ్ ఓసీ గెట్ ఆల్. ఓసీ గెట్ ఆల్ షోస్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ దేర్ అండర్ దట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏమేమి రన్ చేసాము, డిప్లాయ్మెంట్ రన్ చేసాము అండ్ క్రియేటెడ్ రెప్లికా సెట్స్ అండ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇమేజ్ స్ట్రీమ్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ బిల్డ్ అండ్ ఆల్సో సర్వీసెస్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా అప్లికేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, న్యూ అప్లికేషన్ ఫ్రమ్ కమాండ్ లైన్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓసీ -new
hyphen sorry OC space new hyphen app. Okay, so new hyphen app ante I can create any application. For example, నేను ఇప్పుడు డాకర్ హైఫన్ ఇమేజ్. ఓకే, సో నేను ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నా, డాకర్ ఇమేజ్ నుంచి పుల్ చేస్తున్నా. అండ్ ఐ వాంట్ టు పుల్ MySQL. ఓకే, సో ఇప్పుడు నేను MySQL లేటెస్ట్ అన్న అనుకోండి, సో ఇట్ విల్ పుల్ ది MySQL లేటెస్ట్ ఇమేజ్. ఓకే, నేను ఇప్పుడు ఎంటర్ కొట్టేసి అనుకోండి. ఓకే, సో నౌ వాట్ ఇట్ విల్ డూ, సో ఇట్ ఈస్ పుల్లింగ్ ద ఇమేజ్. ఓకే, so an image stream tag will be created and also found container image 35 hours old from Docker Hub. Okay, so Docker Hub నుంచి ఇది పుల్ చేస్తుంది ఈ ఇమేజ్ని. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ సేయింగ్ సక్సెస్, అప్లికేషన్ ఈజ్ నాట్ ఎక్స్పోజ్డ్. ఓకే, ఇది ఇంకా ఎక్స్పోజ్ చేయలేదు, సో దట్ వీ కెన్ ఎక్స్పోజ్ దిస్ యూజింగ్ ఓసీ ఎక్స్పోజ్. ఓకే, సో ఓసీ ఎక్స్పోజ్ చేసి మనము చూడొచ్చు అంటుంది. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు సీ ది స్టేటస్, ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు సీ ది స్టేటస్ ఆఫ్ ది మై ప్రాజెక్ట్, ఓకే, ఓసీ స్టేటస్ అని కొడితే అది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ సేయింగ్ లైక్ deployment running for 33 minutes, one pod deployed 34 minutes ago. Yes, MySQL is also okay, warning. Okay, so MySQL ki warning వచ్చింది. Okay, it is restarting. Okay, so it is continuously restarting. Okay, so నేను కావాలనే ఇది ఎర్రర్ కోసమని I have created it because I wanted to show the warnings, I want to show the failures. Okay, so ఏమేం failures వచ్చినా చూద్దామని ఇది నేను రన్ చేసిన. Okay, so if you see here again, so if I say OC get all, okay, so మన pod అనేది it will be not running. Okay, so అది రన్నింగ్ స్టేట్లో ఉండదు. ఓకే, లెట్ ఇట్ బి లోడ్ అవనివ్వండి. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ ఇమేజ్ స్ట్రీమ్స్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ స్ట్రీమ్ అని చూడండి, ఇమేజ్ స్ట్రీమ్ కూడా క్రియేట్ చేసింది ఇది. ఓకే, సో దిస్ ఈజ్ మై ఇది MySQL ఇమేజ్ స్ట్రీమ్. ఇక్కడ మీరు చూసినట్టయితే పాడ్, వేర్ ఇస్ ది పాడ్, ఓకే, క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్లోకి వెళ్ళింది. ఓకే, సో నౌ మై ఇమేజ్ ఈజ్ ఇన్ క్రాష్ లూప్ బ్యాక్ ఆఫ్. ఓకే, ఓకే, సో నేను ఇప్పుడు ఓసీ ఓకే ఇప్పుడు నేను ఓసీ లాగ్స్. ఓకే, సో నేను ఇప్పుడు లాగ్ చూడాలనుకోండి పర్టికులర్ ఆ పాడ్ది. ఇఫ్ ఐ సే ఓసీ లాగ్స్ అండ్ ది పాడ్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, యూ నీడ్ టు స్పెసిఫై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్, MySQL రూట్ పాస్వర్డ్ ఆర్ MySQL allow empty password, MySQL random root password. ఓకే, సో మీరు ఏదైనా ఒకటి యూజ్ చేయాలనేది ఇది చెప్తుంది. ఓకే, బట్ వీ హ్యావెంట్ యూజ్డ్ ఇట్. ఓకే, సో అందుకోసమని ఇది మనకి ఎర్రర్స్ తో చేస్తుంది. ఓకే, సో ఓసీ గెట్ స్టేటస్ అన్న, ఓసీ స్టేటస్ అన్నా కానీ, ఓసీ లాగ్స్ అన్నా కానీ మనకు ఇది మొత్తం డిస్క్రైబ్ చేసి చూపిస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ ఓసీ గెట్ ఈవెంట్స్. ఓకే, సో ఓసీ గెట్ ఈవెంట్స్ అన్నా కానీ ఇట్ విల్ షో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఓకే, సో ఎర్రర్ క్రియేటింగ్ పాడ్ అని చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా. అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ ద ఓసీ డిస్క్రైబ్. ఓకే, సో మనం ఏదైతే క్యూబర్నెటిస్తో యూజ్ చేసామో యూ కెన్ యూజ్ ఆల్ ది థింగ్స్ హియర్. ఓకే, సో ఓసీ డిస్క్రైబ్ పాడ్ నేమ్ అని అనుకోండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది బ్యాక్ ఆఫ్ ఇమేజ్ రీస్టార్టింగ్ ఫెయిల్డ్ కంటైనర్. ఓకే, సో ఎందుకంటే లైక్ వీ హ్యావ్ నాట్ మెన్షన్డ్ ద పాస్వర్డ్స్ అవన్నీ కూడా. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అగైన్ ఓసీ గెట్ ఆల్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ రిమూవ్ ద డిప్లాయ్మెంట్. ఓకే, సో వాట్ ఎవర్ ద డిప్లాయ్మెంట్ వీ హ్యావ్ డిప్లాయిడ్. ఓకే, సో ఐ విల్ రిమూవ్ ద డిప్లాయ్మెంట్. ఓకే, సో హౌ యూ రిమూవ్ ద డిప్లాయ్మెంట్, అగైన్ ఓసీ డిలీట్. ఓకే, సో ద డిప్లాయ్మెంట్. ఓకే, సో MySQL అనే డిప్లాయ్మెంట్ నేను డిలీట్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ఇమేజ్ స్ట్రీమ్. ఓకే, సో ఓసీ డిలీట్ ఇమేజ్ స్ట్రీమ్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు రిమూవ్ దిస్ సర్వీస్. ఓకే, సో ఏది సర్వీస్ ఇక్కడ. ఓకే, ఓసీ delete service MySQL. Okay, so if I go again and say OC get all, okay, so నాకు ఎక్కడ కూడా MySQL కనిపించదు ఇప్పుడు. ఓకే, సో I wanted to remove everything, I want to clean up everything. Okay, so if you are running this on the cloud, okay, so ఒక 2-3 minutes or ఒక 1 minute వెయిట్ చేయండి, so that it will do all the cleanups on all the nodes. If you have lot of stuff running, lot of pods running on different types of different nodes పైన రన్ అవుతుంది అనుకోండి, you can wait for some time and you can
remove it. Okay, so wait for some time and you can recreate it. Okay, so నేను ఇప్పుడు ఏం చేస్తానంటే again what I'll do, I'll say OC new hyphen app. Okay, అంటే నేను నా యాప్ని క్రియేట్ చేస్తున్నా using all the required stuff. Okay, so what is the image? Docker hyphen image. Okay, so what is my image? MySQL latest image. Okay, so I'll say name. So name కూడా ఇస్తున్నా, నేమ్ వచ్చేసి నేను MySQL hyphen OpenShift అని ఇస్తా, OpenShift. Okay, so and also what I'll do, hyphen e. Okay, and I'll give MySQL underscore user. Okay, so నా యూజర్ నేమ్ వచ్చేసి నేను my user. Okay, then I'll say hyphen e MySQL underscore password. Okay, password వచ్చేసి I'll give password, MySQL underscore password is password. Then again hyphen e, then I'll give MySQL database. Okay, so MySQL database వచ్చేసి నేను MyDB అని ఇస్తాను. Okay, and also hyphen e MySQL underscore root underscore password. Okay, వచ్చేసి నేను పాస్వర్డ్ అని ఇస్తాను, password. Okay, so this is my new image. Okay, so let me check the spellings. Docker hyphen image MySQL. Okay, MySQL underscore user, MySQL underscore password, MySQL underscore database, MySQL underscore root underscore password. Okay, so now I'll run this. Okay, now it should run without any issues. Okay, so the OC status run cheyamantundi. Okay, so I'll run the OC status here again. So we'll see if there are any issues. Running for 8 seconds, one pod deployed 8 seconds ago. Okay, so nenaithe em errors చూడట్లేదు. Okay, so if I say OC get pods, okay, so if you say OC get pods, it is running. Okay, so now MySQL ఏదైతే ఉందో running ఉంది. Okay, and also if I say OC get all, it will show all the things. Okay, so whatever the things it is having. Okay, load. Okay, so this is how we can run applications on OpenShift. Okay, so మనము ఆల్మోస్ట్ Kubernetes రిసోర్సెస్ యూజ్ చేసి మనము ఓపెన్షిఫ్ట్లో కూడా అప్లికేషన్స్ని లాంచ్ చేయొచ్చు. ఓకే, బట్ ఐ హావ్ ఆల్రెడీ షోన్ ద డిఫరెన్సెస్, వాట్ ఆల్ ద రిసోర్సెస్, ఎక్స్ట్రా రిసోర్సెస్ మనము ఓపెన్షిఫ్ట్లో ఏం వాడుతున్నాం అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చూపించిన. ఓకే, సో దీస్ ఆర్ ద ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ యూ కెన్ డూ, లైక్ OC get events, OC logs, OC describe pod name, OC projects. Okay, so projects ante kuda like it will show all the projects. You might be on a different project, if you might be on a wrong project. Okay, so andukosam I have ran through this. Okay, andukani I have made some mistake on that image so that you can see what all the troubleshooting steps video అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అది రన్ చేసిన నేను. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లికేషన్ని రన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ ఆల్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఓపెన్షిఫ్ట్. అంటే మనం ఏమేమి ఓపెన్షిఫ్ట్లో ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, నేమ్ స్పేసెస్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాజెక్ట్స్ అండ్ నేమ్ స్పేసెస్, అండ్ వాట్ ఆర్ ద డిప్లాయ్మెంట్స్, అండ్ అవన్నీ కూడా చూడడానికి ట్రై చేద్దాము. ఓకే, అండ్ ఆల్సో లైక్ ఐ సెడ్ మనము S2I కూడా చూడడానికి ట్రై చేద్దాం. సో దట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే డాకర్ ఇమేజ్ నుంచి వీ హ్యావ్ డిప్లాయిడ్ ద అప్లికేషన్, బట్ గిట్ నుంచి మనం ఎట్లా అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చో కూడా చూద్దాం. ఓకే, ఓకే, సో మనం ఇప్పుడు విల్ టాక్ మోర్ అబౌట్ ఓపెన్షిఫ్ట్ రిసోర్సెస్ ఏముంటాయి ఓపెన్షిఫ్ట్లో, లైక్ వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఓపెన్షిఫ్ట్. ఓకే, సో స్టార్ట్ చేసే ముందే చెప్పిన నేను కోర్సు, లైక్ యూ షుడ్ నో ఆర్ యూ షుడ్ aware of the Kubernetes అని. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ aware of Kubernetes and మీకు ఆల్రెడీ Kubernetes వచ్చింటే మాత్రం ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్. ఓకే, సో జనరల్గా లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ ఇన్ ది OpenShift. Okay, so first thing when you are talking about OpenShift, we talk about projects. Okay, so we should know what exactly the projects is in OpenShift. Okay, project అంటే ఏంటంటే ఇట్స్ an isolated environment. Okay, so ఏ ఎన్విరాన్మెంట్ లైక్ ఎవరైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్కే కనిపిస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఐసోలేటెడ్ విత్ అదర్ ప్రాజెక్ట్స్. వేరే ప్రాజెక్ట్స్కి ఈ ప్రాజెక్ట్స్కి సంబంధం ఉండదు. ఓకే,
అండ్ ఎగ్జాంపుల్ అంటే మీకు క్యూబర్నెటిస్లో నేమ్ స్పేస్ ఎట్లా యూజ్ చేస్తామో ఇన్ ది సేమ్ వే ఇన్ ఓపెన్ షిఫ్ట్ యూఆర్ యూజింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో క్యూబర్నెటిస్లో మనము నేమ్ స్పేస్ అంటున్నాము వేర్ అన్ని రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ నేమ్ స్పేస్, ఇఫ్ దట్ నేమ్ స్పేస్ కంటైన్స్ ఆల్ ద రిసోర్సెస్ రన్నింగ్ ఇన్ ది సేమ్ వే ఓపెన్ షిఫ్ట్ అప్లికేషన్ కూడా లైక్ ఇట్ విల్ సపరేట్ ఎన్విరాన్మెంట్స్ వెరీ స్ట్రిక్ట్లీ, అంటే ఒకదాని నుంచి ఒకదానికి సంబంధం లేకుండా ఉంటారు అనమాట ప్రాజెక్ట్కి. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ కైండ్ ఆఫ్ క్యూబర్నెటిస్ నేమ్ స్పేసెస్. ఓకే, అండ్ ఆల్సో యూజర్స్ విల్ సీ ఓన్లీ దేర్ ప్రాజెక్ట్స్. ఓకే, ఎవరైతే యూజర్ ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్కి మనం యాక్సెస్ ఇచ్చినాం అనుకోండి, ఆ ప్రాజెక్ట్ మాత్రమే చూడగలుగుతాడు, వేరే ప్రాజెక్ట్స్ని దట్ యూజర్ కెనాట్ యాక్సెస్ అదర్ ప్రాజెక్ట్స్. ఓకే, ఓసీ ప్రాజెక్ట్స్ అని కొడితే మీకు సంబంధించిన ప్రాజెక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి, యూ కెనాట్ గో అండ్ యాక్సెస్ అదర్స్ ప్రాజెక్ట్స్. ఓకే, అండ్ ఆల్సో whenever you logging it as a Kubernetes admin, then only, sorry, not Kubernetes admin, Cube admin. Okay, so అడ్మినిస్ట్రేటర్ లైక్ ఓపెన్ షిఫ్ట్ అడ్మినిస్ట్రేటర్ లాగా మీరు ఎప్పుడైతే లాగిన్ చేస్తారో అప్పుడే మీరు అన్ని ప్రాజెక్ట్స్కి యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ లాగింగ్ ఇట్ యాజ్ అ డెవలపర్ యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఓన్లీ ద పర్టిక్యులర్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ అసైన్డ్ టు యూ. ఓకే, సో మీకు ఏదైతే ప్రాజెక్ట్ అసైన్ అయి ఉంటుందో ఆ ప్రాజెక్ట్ని మాత్రమే మీరు చెక్ చేయగలుగుతారు. ఓకే, అండ్ సింప్లీగా ఇందాక మనం మీకు ఆల్రెడీ చూపించిన కమాండ్స్ ఓసీ ప్రాజెక్ట్ అండ్ మై ప్రాజెక్ట్ అని కొట్టిన అనుకోండి, సో ఇట్ విల్ టేక్ టు మై ప్రాజెక్ట్. ఇఫ్ ఐ సే ఓసీ ప్రాజెక్ట్స్ ఇట్ విల్ షో ఆల్ ది ప్రాజెక్ట్స్. ఇఫ్ ఐ సే ఓసీ ప్రాజెక్ట్ ఇట్ విల్ షో ఇన్ విచ్ ప్రాజెక్ట్ ఐఎమ్ ఇన్. ఓకే, మీకు ప్రాజెక్ట్ స్విచ్ కావడము, ఏ ప్రాజెక్ట్లో ఉన్నారో చెక్ చేయడము అండ్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయో చెక్ చేయడం చాలా ఈజీ. వేరే మీకు క్యూబర్నెటిస్లో అయితే నేమ్ స్పేస్ స్విచ్ చేయడానికి మనం క్యూబర్నెస్ అని ఒక ఎక్స్టర్నల్ ప్యాకేజ్ యూజ్ చేసి చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీకు అదంతా అవసరం లేదు. ఇఫ్ యూ సే క్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఇఫ్ యూ సే క్యూ ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్లో ఉన్నారో మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఓపెన్ షిఫ్ట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఐ సే నేమ్ స్పేసెస్. ఓకే, సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్యూబర్నెటిస్ ఇట్ ఈస్ ప్యూర్లీ అబౌట్ నేమ్ స్పేసెస్. అసలు ఈ నేమ్ స్పేసెస్ అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ఫ్రమ్ లైనెక్స్, రైట్? సో లైనెక్స్లో లైక్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ లైనెక్స్, ఓకే, సో నేమ్ స్పేసెస్ అనేది ఇట్ విల్ ఐసోలేట్ ద లైనెక్స్ కర్నల్ లెవెల్స్. ఓకే, మీకు ఏదైనా డిఫరెంట్ కర్నల్ లెవెల్స్ ఉంటే ఆ లెవెల్స్ అన్నిటిని లైనెక్స్ నేమ్ స్పేస్ ఐసోలేట్ చేస్తుంది. ఓకే, సో క్యూబర్నెటిస్లో కూడా వీఆర్ యూజింగ్ ద సేమ్ కాన్సెప్ట్, బట్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ షిఫ్ట్ you are talking about project. Okay, so in the same way it will strictly isolate environments which can be implemented. Okay, so that is the difference in OpenShift and the Kubernetes. Okay, so next వచ్చేసి like you need to know what are the pods. Okay, so generally like whatever the definition we define in Kubernetes pods అంటే ఏందో the same thing. Okay, so in application which is defined in a runtime image. Okay, so ఏదైతే runtime image ఉందో దాన్ని మనము పాడ్స్ అంటున్నాము, అది నథింగ్ బట్ ఏ కంటైనర్. ఓకే, సో కంటైనర్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఓకే, సో ఆ ఇమేజ్ని మనము పాడ్లోకి తీసుకెళ్తున్నాం. ఓకే, సో ద పాడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మినిమమ్ ఎంటిటీ దట్ ఈస్ మేనేజ్డ్ బై ఓపెన్ షిఫ్ట్. లైక్ సేమ్ డెఫినేషన్ మనం క్యూబర్నెటిస్ కూడా చెప్పినాం, రైట్? ద పాడ్ ఈజ్ అ మినిమల్ ఎంటిటీ దట్ ఈస్ మేనేజ్డ్ బై క్యూబర్నెటిస్ అని చెప్పినాం. క్యూబర్నెటిస్ చెప్పినప్పుడు నవ్ ఇట్స్ ఓపెన్ షిఫ్ట్. సో ద సేమ్ డెఫినేషన్ లైక్ పాడ్ ఈజ్ ద minimum entity which is managed or that is managed by OpenShift. Okay, so ఎప్పుడైనా సరే ది సేమ్ రూల్. ఓకే, సో పాడ్లో ఎప్పుడైనా టిపికల్గా దెర్ విల్ బి ఓన్లీ వన్ కంటైనర్ రన్నింగ్ ఆన్ ద పాడ్. యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ ఆర్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ కంటైనర్స్ రన్నింగ్, బట్ ఇట్ ఈస్ ఎప్పుడైనా రికమెండ్ ఏం చేస్తాం మనము, టిపికల్గా రన్ అయ్యేది మాత్రం ఒకటే కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది పాడ్లో. ఓకే, అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా సరే పాడ్కి ఒక వాల్యూమ్ డిఫైన్ చేస్తాము, దట్ ఈస్ నథింగ్ బట్ ద స్టోరేజ్. ఓకే, సో స్టోరేజ్ యూజ్ చేసి మనము పాడ్కి వాల్యూమ్స్ కూడా డిఫైన్ చేయొచ్చు. మనము స్టోరేజ్ చూసినప్పుడు అది చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ సెడ్ లాట్ ఆఫ్ టైమ్స్ దట్ వెన్ ఎవర్ మనం పాడ్ రన్ చేసినప్పుడు యూ షుడ్ నాట్ రన్ నేకెడ్ పాడ్స్. ఓకే, ఓకే, యూ షుడ్ ఆల్వేస్ రన్ త్రూ డిప్లాయ్మెంట్స్. ఓకే, నేకెడ్ పాడ్స్ రన్ చేయొద్దు ఎప్పుడైనా సరే. లైక్ రియల్ టైంలో అసలు మనం నేకెడ్ పాడ్స్ రన్ చేయము. ఓకే, సో whatever it is, it might be a deployment, it might be a stateful set, it might be helm chart. Okay, so ఎక్కడైనా రన్ చేస్తాం కానీ నేకెడ్ పాడ్స్ని మాత్రం మనం ఎప్పుడు కూడా రన్ చేయము. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఈస్ రిగార్డింగ్ ది పాడ్స్. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ది డిప్లాయ్మెంట్స్. ఓకే, సో ఇంతసేపు మనం డిప్లాయ్మెంట్ గురించి మాట్లాడినాం కదా. సో
deployment etla, like whenever we start a deployment we are running the pods inside it, right? And also the replica set, ఏదైతే replica set మనం deployment స్టార్ట్ చేయగానే replica set క్రియేట్ అయిపోతుంది, which will monitor all your pods and it will scale according to your requirements, okay, or according to your desired state, okay. ఏదైతే డిజైర్డ్ స్టేట్ ఉందో ఆ డిజైర్డ్ స్టేట్ని యూజ్ చేసుకొని అది మన డిప్లాయ్మెంట్ని రన్ చేస్తూ ఉంటుంది. అండ్ it is part of the deployment and it will run all your pods as in the desired state, okay. So that is what the replica set is all about, okay. And also manaku update strategies emuntai deployment lo, like we will have rolling updates and we will have recreate and we will have custom, okay. సో ఈ 3 స్ట్రాటజీస్ ఉంటాయి మనకి జనరల్గా అప్డేట్ స్ట్రాటజీస్ ఇన్ ఓపెన్షిఫ్ట్ డిప్లాయ్మెంట్లో. ఇంకోటి ఏంటంటే వెన్ యూఆర్ యూజింగ్ ఓపెన్షిఫ్ట్ 3.x, ఒక 3.x యూజ్ చేసినప్పుడు డిప్లాయ్మెంట్ కాన్ఫిగ్ అని యూజ్ చేసే వాళ్ళము ఇన్స్టెడ్ ఆఫ్ డిప్లాయ్మెంట్, ఓకే. సో 3.x ఇఫ్ సమ్వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఓపెన్షిఫ్ట్ 3.x, ఓకే. సో 3 వర్జన్లో మనం దీన్ని డిప్లాయ్మెంట్ కాన్ఫిగ్ అనేవాళ్ళం, కాన్ఫిగరేషన్ అనేవాళ్ళం, ఓకే. సో ఇట్ ఈస్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగ్, బట్ రైట్ నౌ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిప్లాయ్మెంట్ ఇన్ 4.0, ఓకే. సో కుబర్నెటిస్లో ఎట్లా డిప్లాయ్మెంట్ అంటున్నాము, ఇక్కడ డిప్లాయ్మెంట్ అని అంటున్నాము. But if you are working on a 3.x, it is called as deployment config, okay. So that is the difference, okay. And also what is a replica set, okay. So deployments is okay, but what is this replica set is all about, okay. So replica set anedi it will always take care of running the multiple instances of the pod, okay. So eppudaina sare manam desired state lo ippudu inni pods run avali and define chesinappudu this is the one which is taking care of the replications, okay. So replica set anede back end lo మీరు రెప్లికేషన్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తుంది, ఓకే. సో అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వాట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్. మనం ఏదైతే డిప్లాయ్ చేస్తున్నామో ఆ డిప్లాయ్మెంట్కి ఆ డిప్లాయ్మెంట్ పార్టే రెప్లికా సెట్ కూడా, ఓకే. సో రెప్లికా సెట్ యాక్చువల్గా మీకు పార్ట్స్ని ఎట్లా మేనేజ్ చేస్తుంది, ఓకే. సో హౌ ఇట్ విల్ మేనేజ్ ఆర్ హౌ ఇట్ విల్ రెప్లికేట్ ద పార్ట్స్ యూజింగ్ లేబుల్స్ ఆర్ ఎల్స్ యూజింగ్ సెలెక్టర్స్, రైట్. సెలెక్టర్స్ లేబుల్స్ యూజ్ చేసి మీకు ఈ పాడ్ ఎప్పుడు కూడా మానిటర్, లైక్ ఈ రెప్లికా సెట్ ఎప్పుడు కూడా పాడ్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది, ఓకే. సో ఈ పర్టికులర్ లేబుల్ త్రీ టైమ్స్ రన్ అవ్వాలని అనుకో 3 పాడ్స్, సో ఇట్ విల్ బి మానిటరింగ్ దీస్ లేబుల్స్, ఓకే. సో ఆ లేబుల్స్ని అది చెక్ చేస్తూ ఉంటుంది. దెన్ ఇట్ విల్ సే దట్, ఓకే, ఇట్ విల్ ట్రాక్ ద అవైలబిలిటీ అండ్ ఇట్ విల్ సే ఓకే 3 అంటే డిజైర్డ్ స్టేట్ ఫైన్. ఏదైనా డౌన్ కాగానే అది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇమీడియట్లీ లాంచెస్ 1 more పాడ్, ఓకే. సో ఎవ్రీ పాడ్ కూడా బై డిఫాల్ట్ లేబుల్ ఉంటుంది ఎవ్రీ పాడ్కి కూడా, ఓకే. మనము బై డిఫాల్ట్ లేబుల్ రాకపోతే వీ కెన్ ఆల్సో అసైన్ ద లేబుల్స్, ఓకే. ఓకే, సో ఇందాక వీ హ్యావ్ ran 2 pods, రైట్. సో దట్ ఈస్ ఫైన్. ఇఫ్ ఐ సే ఓసీ గెట్ పాడ్స్, ఓకే. సో ఇప్పుడు మనకి పాడ్స్ అన్ని చూపిస్తాయి, రైట్. ఓసీ గెట్ పాడ్స్ అంటే ఇట్ విల్ షో ఆల్ ద పాడ్స్ రన్నింగ్ ఇన్ దట్ ప్రాజెక్ట్, ఓకే. సో ఇఫ్ ఐ సే ఓకే, కొంచెం స్లో ఉంది ఇది, ఓకే. సో ఇప్పుడు ఏంటి నాకు 3 పాడ్స్ అనేవి. ఇఫ్ ఐ సే ఓసీ గెట్ పాడ్స్ హైఫన్ షో లేబుల్స్, ఓకే. సో నేను లేబుల్స్ చూడాలనుకుంటే ఐ కెన్ సీ దిస్ వే, ఓకే. సో ఐ కెన్ సీ లైక్ వాట్ ఆల్ ద థింగ్స్, లైక్ వాట్ ఆల్ ద లేబుల్స్, ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే నా లేబుల్ వచ్చేసి డిప్లాయ్మెంట్ ఈక్వల్ టు MySQL -OpenShift పాడ్ టెంప్లెట్ హ్యాష్ వచ్చేసి ఇది, అండ్ ఆల్సో యాప్ ఇక్కడ యాప్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ డిప్లాయ్మెంట్ ఈక్వల్ టు ఉంది, ఓకే. సో ఇది నా లేబుల్స్, ఓకే. సో ఈ లేబుల్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట ఏది రెప్లికా సెట్ అనేది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఓసీ గెట్ రెప్లికా సెట్స్, ఓకే. సో రెప్లికా సెట్స్ అంటే లైక్ ఇట్ విల్ షో ఆల్ ద రెప్లికా సెట్స్ విచ్ ఆర్ రన్నింగ్, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిజైర్డ్ ఎంత ఉండాలి, కరెంట్ ఎంత ఉండాలనేది చెక్ చేస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా డిజైర్డ్ 0 వచ్చింది అనుకోండి, కరెంట్ 0 వచ్చింది అనుకోండి, ఇట్ విల్ పిక్ ఇట్ అండ్ ఇట్ విల్ సే దట్ డిజైర్డ్ స్టేట్ 1 అది, సో ఇట్ హ్యాస్ టు బి రన్నింగ్, ఓకే. సో అందుకని అది కీప్ ఆన్ ట్రయింగ్ టు స్కేల్, ఓకే. స్కేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఓకే. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఓసీ డిస్క్రైబ్ రెప్లికా సెట్, if I say OpenShift, MySQL, ఓకే. సో నేను ఇప్పుడు ఈ రెప్లికా సెట్ని చూసిన అనుకోండి, సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ ఆల్వేస్ చెకింగ్ దిస్, ఓకే. సో ఈ లేబుల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది, ఓకే. సో ఇక్కడ చూడండి పాడ్ టెంప్లెట్లో ఇట్ ఈస్ మానిటరింగ్ దీస్ లేబుల్స్, ఓకే. ఈ లేబుల్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. వెన్ ఎవర్ సంథింగ్ గోస్ రాంగ్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్
pick that and it will say that something went wrong, so it will try to launch another pod. ఓకే, సో ఈ విధంగా రెప్లికా సెట్స్ ఎప్పుడు కూడా మీకు మీ పాడ్స్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. బట్ హౌ దట్ ఈస్ గోయింగ్ టు మానిటర్, దట్ ఈస్ గోయింగ్ టు మానిటర్ యూజింగ్ యువర్ పర్టిక్యులర్ లేబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఇఫ్ I say OC get pods label, and also నేను ఇప్పుడు పర్టిక్యులర్ label యూజ్ చేసి if I want to see all the running resources, if I say OC get all hyphen selector, okay, so deployment equal to my SQL అని అనుకోండి. Okay, so it will show అంటే ఇది like it will show all the things which is with this selector. Okay, so ఈ సెలెక్టర్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో కీ వాల్యూస్లో. ఓకే, ఇట్ విల్ షో ఆల్ ది థింగ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో వాట్ ఆల్ ద థింగ్స్ రన్నింగ్ ఆన్ దిస్. ఓకే, సో నావి 2 రెప్లికా సెట్స్ రన్ అవుతున్నాయి అండ్ 1 పాడ్ ఈస్ రన్నింగ్. ఓకే, యూజింగ్ దట్ సెలెక్టర్ ఐ కెన్ చెక్. ఓకే, సో ఏ రిసోర్సెస్ మ్యాచ్ అవుతున్నాయి ఈ లేబుల్తో అనేది నేను చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది రెప్లికా సెట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ వాట్ ఈస్ ఎ సర్వీస్ అండ్ వాట్ ఆర్ ది రౌట్స్. ఓకే, సో సర్వీసెస్ ఆర్ కామన్ ఇన్ క్యూబర్నెటిస్, బట్ రౌట్స్ అనేది ఇట్స్ అ న్యూ థింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ది ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో let me show you. Okay, so let me go to my whiteboard again. ఓకే, సో ఇప్పుడు మనము సర్వీసెస్ అండ్ రౌట్స్ అంటే ఏదో చూద్దాం. సో సర్వీసెస్ ఇస్ లైక్ నార్మల్గా మనం ఇప్పుడు వాట్ ఎవర్ వీ ఆర్ డిప్లాయింగ్, సో వీ నీడ్ టు ఎక్స్పోజ్ దట్, రైట్? సో వాట్ ఎవర్ వీ నీడ్ టు ఎక్స్పోజ్, హౌ వీఆర్ డూయింగ్, వీఆర్ ఎక్స్పోజింగ్ త్రూ సర్వీసెస్, రైట్? సో మనం ఎప్పుడైనా సరే అప్లికేషన్ని ఎక్స్పోజ్ చేయాలంటే వీఆర్ డూయింగ్ త్రూ ది సర్వీస్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఓకే, బట్ you see అప్లికేషన్స్ ఇక్కడ ఓపెన్ షిఫ్ట్లో ఇట్ విల్ ఇంక్లూడ్ URL. ఓకే, సో మనకి ఏదైనా అప్లికేషన్ని ఓకే యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ ఏ URL టు యాక్సెస్ దట్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తాం సర్వీసెస్లో వీల్ యూస్ క్లస్టర్ IP. ఓకే, సో టు కనెక్ట్ టు ఎనీ సర్వీస్ వీల్ యూస్ క్లస్టర్ IP ఆర్ వీల్ యూస్ హోస్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ ది సర్వీసెస్ టేక్ కేర్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ గివ్స్ 1 ఐడెంటిటీ. సో వాట్ ఇప్పుడు మనకు 3 పాడ్స్ ఉన్నాయి, 4 పాడ్స్ ఉన్నాయి, 5 పాడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైనా కానీ లోడ్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తారు, హౌ ది లోడ్ బ్యాలెన్సింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద సర్వీసెస్. ఓకే, సో సర్వీసెస్ ఎప్పుడైనా కానీ లోడ్ బ్యాలెన్సింగ్ని అండ్ ఆల్సో టేక్ కేర్ చేసుకొని ఇట్ విల్ గివ్ యూ 1 ఐడెంటిటీ. ఓకే, సో అన్ని పాడ్స్కి కూడా అన్ని సర్వీసెస్ ఉండవు. ఓకే, 1 సర్వీస్ వీఆర్ రిప్రజెంటింగ్ ఆల్ ద పాడ్స్ అండ్ we are taking care of the services are taking care of the load balancing. అయితే ఇక్కడ రౌట్ అంటే ఏంటి? ఓకే, రౌట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇప్పుడు క్యూబర్నెటిస్లో ఇంగ్రెస్ ఎట్లా ఉంటుందో రౌట్ అనేది ఇట్స్ అడ్వాన్స్ వర్జన్ ఆఫ్ ఇంగ్రెస్ అనుకోవచ్చు. ఓకే, ఆర్ ది నెక్స్ట్ వర్జన్ ఆఫ్ ఇంగ్రెస్ అనుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది రౌట్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో ద రౌట్ ఈజ్ వాట్ గివ్స్ ద పబ్లిష్డ్ URL. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్లో సో వెనెవర్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ పబ్లిష్డ్ URL. ఓకే, ఏదైతే మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టర్ యాక్సెస్ వస్తుందో. ఓకే, సో ఇఫ్ దిస్ ఈజ్ మై క్లస్టర్ ఓకే విత్ 3 nodes ఆర్ 4 nodes. ఓకే, ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లస్టర్ నాకు ఏదైతే యాక్సెస్ వస్తుందో సో ఆ యాక్సెస్ రావడానికి రౌట్ అనేది URLని పబ్లిష్ చేస్తుంది. ఓకే, సో మేజర్గా క్యూబర్నెటిస్ ఎట్లా ఉంటుంది రౌట్ అనేది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్రెస్ కంట్రోలర్. ఓకే, బట్ అక్కడ ఏంటంటే మనకు అడిషనల్ కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వచ్చేది ఇంగ్రెస్ కంట్రోలర్లో. ఓకే, బట్ ఇక్కడ ఏమైందంటే రౌట్ అనేది ఇట్స్ అన్ ఇన్బిల్ట్ సర్వీస్, అంటే ఇన్బిల్ట్ రిసోర్స్ ఇది క్యూబర్నెటిస్లో. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రౌట్ వెన్ యూ ఆర్ కంపేరింగ్ విత్ ద ఇంగ్రెస్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వీసెస్ అండ్ రౌట్స్. ఓకే, సో సర్వీసెస్ అండ్ రౌట్స్ ఓపెన్ షిఫ్ట్లో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము విల్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ది క్యూబర్నెటిస్ ఆర్ ఓపెన్ షిఫ్ట్ రిసోర్సెస్. ఓకే, సో క్యూబర్నెటిస్ రిసోర్సెస్ ఓపెన్ షిఫ్ట్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా మనము ఎప్పుడైనా సరే kubectl API రిసోర్సెస్ అని కొడితే మనకు అన్ని రిసోర్సెస్ కనిపిస్తాయి క్యూబర్నెటిస్లో. ఓకే, ఇన్ ది సేమ్ వే ఇఫ్ యూ గో ఫర్ OC API -resources. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకి క్యూబర్నెటిస్ రిసోర్సెస్ ఏంటి అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ ద రిసోర్సెస్ రన్నింగ్ అండర్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, క్యూబర్నెటిస్ రిసోర్సెస్ ఏం రన్ అవుతున్నాయి ఓపెన్ షిఫ్ట్లో అనేది కూడా మనకి చూడడానికి
వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే సో ఓసి ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. ఓకే, సో ఇప్పుడు మనకి స్పెల్ మిస్టేక్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకు మొత్తం ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి ఓపెన్ షిఫ్ట్లో అనేది మనకి కమాండ్ చూపిస్తుంది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫికలీ ఫెచ్, మీకు ఓన్లీ ఓపెన్ షిఫ్ట్ మాత్రమే చూడాలనుకున్నా, ఓన్లీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫెచ్ ఓన్లీ ది K8s మాత్రమే చూడాలనుకున్నా ఫెచ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ samples డాట్ ఆపరేటర్ డాట్ ఓపెన్ షిఫ్ట్ డాట్ ఐఓ, security డాట్ ఓపెన్ షిఫ్ట్ డాట్ ఐఓ, అండ్ ఆల్సో యూ హ్యావ్ storage.k8s.io. ఓకే, సో మీ k8s.io కనిపిస్తుంది, OpenShift.io కనిపిస్తుంది. అంటే వీ హ్యావ్ బోత్ ద రిసోర్సెస్. ఓకే, ఓపెన్ షిఫ్ట్ రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజింగ్ Kubernetes రిసోర్సెస్. ఓకే, సో ఇఫ్ ఐ సే API versions, ఓకే, ఇఫ్ ఐ సే grep -i OpenShift. ఓకే, నేను ఏంటంటే ఓన్లీ ఓపెన్ షిఫ్ట్ మాత్రమే చూడాలనుకుంటున్నా వర్జన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ ద ఓపెన్ షిఫ్ట్ వర్జన్స్ ఆర్ రిసోర్సెస్ which are available in the OpenShift. Okay, and also inside of this, okay, Kubernetes కూడా వాడుతుంది. ఓకే, సో ఇఫ్ యూ కెన్ ఆల్సో OC కమాండ్ యూజ్ చేసి మనం Kubernetes-ని కూడా ఫెచ్ చేయొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద Kubernetes రిసోర్సెస్ వీ హ్యావ్ అనేది కూడా మనము ఇక్కడ లైక్ వీ కెన్ మానిటర్ దాట్. ఓకే, సో జనరల్గా హౌ వీ డిఫైన్ ఆల్ దీస్ రిసోర్సెస్, సో ఎవ్రీ వన్ నో దట్ హౌ వీ డిఫైన్ ఆల్ దీస్ రిసోర్సెస్, రైట్, using YAML files. Okay, so how the YAML files will be, right? Okay, if I say hello world dot YAML. Okay, so ఇక్కడ చూడండి సింపుల్, ఇప్పుడు నా ఏపీఐ వర్జన్ వచ్చి V1, కైండ్ వచ్చేసి పాడ్, ఓకే, నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ పాడ్, అండ్ మై స్పెసిఫికేషన్స్ అగైన్ కంటైనర్స్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్, ఓకే, సో జనరల్గా మనకి YAML ఫైల్స్ ఎట్లా రాస్తాము, ఎట్లా స్పెసిఫికేషన్స్ ఉంటుందంటే ఈ విధంగా YAML ఫైల్స్ రాసుకుంటాము. లైక్ every time when we define a YAML file, we'll define API version, kind, metadata, and spec. Okay, so that is the default things that we do in the OpenShift as well as in the Kubernetes. Okay, so ivanni kuda like we can see, and if you want to fetch the resources, okay, so resources vadochu, what are all the resources we can use ante again OC API hyphen resources and kodte we can use all those resources. If you want to get a in depth of what is YAML files ఎట్లా రాస్తాం అనేది మన Kubernetes ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ YAML ఎట్లా రాస్తాము ఏంటి అనేది నేను మొత్తం అక్కడ డిస్క్రైబ్ చేసిన. ఓకే, సో యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ది YAML is and how we are going to do the YAML files అనేది. ఓకే, సో we have seen lot of commands. Okay, so interacting commands ఏమేమి ఉన్నాయో ఆల్రెడీ చూసాం మనం, OC project, OC get pods, and also one more command is OC get pods -o wide. Okay, so -o get wide అంటే it will show all the IP addresses. Okay, so IP addresses అన్ని చూపిస్తుంది అది. Okay, so you can do this. Okay, so IP addresses, it will fetch all the IP address of the pods and it will show here. Okay, so ఇక్కడ చూడండి నా నోడ్ IPs అన్ని చూపిస్తుంది ఇది. Okay, so if I also run few commands like so OC, okay, -it, or first I'll get pods. Okay, so మనం inside of the pod, how we can go inside of the pod using exec, right? Exec యూజ్ చేసి మనం OC -it and what is that exec pod name ఏదన్నా, for example if I am going to the MySQL. Okay, so what I'll do sh. Okay, so I'm into the pod. Okay, so okay, that is fine, exec is deprecated. Okay, so that is fine, hyphen command use చేయాలి, so I have not used hyphen. Okay, so this is how we can go into the pod, or else ఇంకోటి ఏంటంటే మనము OC RSH pod name, డైరెక్ట్గా నేను RSH pod name అని ఇచ్చా కానీ I can go into this pod. Okay, so this is one more command which is in the OpenShift. Okay, so instead of giving exec నేను RSH అని ఇస్తే కమాండ్ లోపలికి pod లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ OC logs and OC describe, OC API resources, OC get pods, OC get all, OC projects. Okay, so ఇవన్నీ కూడా మనము లైక్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ కింద వాడచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ OC describe pod and pod name, you can see all the commands which are related to the OpenShift. Okay, so this is what about the API resources. Okay, so API resources OpenShift లో ఈ విధంగా ఉంటాయి. అండ్ like I said, you can have Kubernetes
రిసోర్సెస్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఓపెన్ షిఫ్ట్ రిసోర్సెస్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, సో నెక్స్ట్ వీ విల్ సి S2I అంటే ఏదో చూద్దాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓపెన్ షిఫ్ట్లో. సో దట్ ఈస్ యూజింగ్ సోర్స్ టు ఇమేజ్, ఓకే, టు క్రియేట్ అప్లికేషన్స్. ఓకే, సో సోర్స్ టు ఇమేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అడిషన్ ఓపెన్ షిఫ్ట్లో వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ ది క్యూబర్నెటీస్. ఓకే, క్యూబర్నెటీస్లో మనకి S2I ఆప్షన్ లేదు. సో ఓపెన్ షిఫ్ట్లో S2I ఆప్షన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఏమంటారు అడిషనల్ థింగ్ అండ్ విచ్ ఇస్ ఆఫ్ సోర్స్ నుంచి. ఓకే, సో సోర్స్ నుంచి ఇన్ ద సెన్స్ లైక్ టు క్రియేట్ అన్ ఇమేజ్. మనం ఇప్పుడు జనరల్గా ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేస్తాం, వి క్రియేట్ ఇమేజ్ యూజింగ్ డాకర్ ఫైల్స్, రైట్? సో జనరల్గా మనం డాకర్ ఫైల్స్ యూజ్ చేసి విల్ క్రియేట్ అన్ ఇమేజ్. ఓకే, బట్ S2Iలో ది అప్లికేషన్ సోర్స్ కోడ్, ఏదైతే అప్లికేషన్ సోర్స్ కోడ్ ఉంటుందో, ఓకే, సో ఈ అప్లికేషన్ సోర్స్ కోడ్ని మనం సోర్స్ కంట్రోల్ నుంచి తీసుకుంటాం. ఓకే, సోర్స్ కంట్రోల్ రిపాజిటరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిట్. ఓకే, సో గిట్ నుంచి తీసుకొని వి బిల్డ్ ఎ బేస్ కంటైనర్ బేస్డ్ ఆన్ దట్ టు రన్ ది అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ గిట్ నుంచి తీసుకొని వీఆర్ బిల్డింగ్ ఏ బేస్ కంటైనర్. ఓకే, సో బేస్ కంటైనర్ బిల్డ్ చేసి దానిపైన మనం అప్లికేషన్ని రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఇది బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఇమేజ్ ఓపెన్ షిఫ్ట్ రిజిస్ట్రీలోకి వెళ్తుంది. ఓకే, సో ఇట్ విల్ బి పుష్డ్ టు ది ఓపెన్ షిఫ్ట్ రిజిస్ట్రీ అండ్ ఆల్సో దిస్ విల్ అలో అంటే సోర్స్ టు ఇమేజ్ ఏదైతే ఉందో ఇట్ విల్ అలో డెవలపర్స్ టు బిల్డ్ రన్నింగ్ కంటైనర్స్. ఓకే, సో రన్నింగ్ కంటైనర్స్ కూడా బిల్డ్ చేయొచ్చు వితౌట్ నీడ్ టు నో ఎనీథింగ్ అబౌట్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్లో కూర్చుంటుందో అనేది మనకు లైక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు నో. ఓకే, సో ఎప్పుడైనా సరే సోర్స్ టు ఇమేజ్ always allows developers to build running containers without the need of knowing anything about the specific operating system. Okay, and also మనకి ఎప్పుడైనా ప్యాచెస్ చేయాలంటే సోర్స్ టు ఇమేజ్ చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఎనీథింగ్ ఆన్ ది అప్లికేషన్ కోడ్, ఓకే, సో మనం కొత్త ఇమేజ్ని జనరేట్ చేసాం అనుకోండి, ది ప్యాచింగ్ విల్ బి డన్ ఆటోమేటికల్లీ. ఓకే, సో దట్ ఈస్ హౌ ది సోర్స్ టు ఇమేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనం సోర్స్ టు ఇమేజ్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇమేజెస్ అంటే ఏంది, ఇమేజ్ స్ట్రీమ్స్ అంటే ఏంది అనేది తెలియాలి. ఓకే, సో వాట్ ఆర్ ఇమేజెస్ అండ్ వాట్ ఆర్ ఇమేజ్ స్ట్రీమ్స్. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ ఎప్పుడైనా కానీ ఇట్ విల్ వర్క్ విత్ ఇమేజ్ స్ట్రీమ్స్. ఓకే, ఇమేజ్ స్ట్రీమ్స్. ఓకే, సో ఎవ్రీ టైమ్ వెన్ యూ టాక్ అబౌట్ ఓపెన్ షిఫ్ట్ వర్క్స్ విత్ ఇమేజ్ స్ట్రీమ్స్. అండ్ ఇమేజ్ స్ట్రీమ్ అంటే ఏంది, ఇట్స్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వర్షన్స్ దట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఓకే, ఒక ఇమేజ్ డిఫరెంట్ వర్షన్స్ని కలెక్షన్ లైక్ ఒక కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ వర్షన్స్, ఓకే, విచ్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఓకే, సో దాన్ని మనం ఇమేజ్ స్ట్రీమ్ అంటున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఈ ఇమేజ్ అనేది ఒక రన్ టైమ్ టెంప్లెట్. ఓకే, సో విచ్ కంటైన్స్ ఆల్ డేటా, ఏది మనకి కంటైనర్ ఎలా రన్ అవ్వాలి అనేది మొత్తం డేటా మనకి ఇమేజ్లో ఉంటుంది, రైట్? సో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ అన్ ఇమేజ్, రైట్? సో హౌ యు ఆర్ developing image, how you are deploying image, we have talked a lot of times. Okay, so మీకు అది అవగాహన లేకపోతే యూ కెన్ గో టు ది డాకర్ కంటైనర్స్ మన ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కానీ మీకు ఇమేజెస్ గురించి మొత్తం ఉంటుంది. ఓకే, బట్ ఇమేజ్ ఇస్ అన్ ఇమేజ్ స్ట్రీమ్ ఐడెంటిఫైడ్ బై ఎ ట్యాగ్. ఓకే, సో ఏదైతే ట్యాగ్ ఉంటుందో ఆ ట్యాగ్ నుంచి మనము ఇమేజ్ని ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా ఇమేజ్ ఈక్వల్ టు NGINX 1.14 అన్నాం అనుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద ట్యాగ్. ఓకే, సో దిస్ ఈస్ నార్మల్ ఎవరైతే డాకర్స్ పైన చేస్తున్నారో ఆ డాకర్స్ గురించి తెలుసో ఎవ్రీ వన్ నో దట్ హౌ వీ ట్యాగ్ ది ఇమేజెస్ అనేది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద ఇమేజ్ అండ్ దిస్ ఈస్ వాట్ ద ఇమేజ్ స్ట్రీమ్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో వెన్ ఎవర్ వి డిప్లాయ్ సంథింగ్ అంటే సోర్స్ టు ఇమేజ్ మనం ఎప్పుడైనా కానీ ఓపెన్ షిఫ్ట్లో డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఇమేజ్ స్ట్రీమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, సో నేను ఇందాక మీకు చూపించిన లాస్ట్ డెమోలో కూడా ఇమేజ్ స్ట్రీమ్స్ క్రియేట్ అయినాయి. ఇమేజ్ స్ట్రీమ్స్ డిలీట్ చేయాలనేసి నేను ఇమేజ్ స్ట్రీమ్ డిలీట్ చేసిన. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇమేజ్ స్ట్రీమ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో మనకి ఇమేజ్ టైప్స్ మనకి 2 టైప్స్ ఉంటుంది ఓపెన్ షిఫ్ట్ దీంట్లో. ఓకే, సో ఒకటేమో బిల్డర్ ఇమేజ్. ఓకే, వన్ ఈస్ బిల్డర్ ఇమేజ్ విచ్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ if I want to build an image with the
స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసి నేను ఇన్ఫర్మేషన్ని ఆర్ రిక్వైర్డ్ అప్లికేషన్ని క్రియేట్ చేస్తాను బిల్డర్ ఇమేజ్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఓసి గెట్ ఐఎస్ స్పేస్ -n ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో నా సిస్టంలో బిల్డర్ ఇమేజెస్ ఏమేమి స్టోర్ అయి ఉన్నాయి ఆ పర్టికులర్ ఓపెన్ షిఫ్ట్ నేమ్ స్పేస్లో అనేది మొత్తం కూడా మీకు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇఫ్ ఐ సే ఓసి గెట్ ఎన్ఎస్. ఓకే, సో ఓసి గెట్ ఎన్ఎస్ అంటే పర్టికులర్ ఆ ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది. ఓకే, సో మనకి ఒకటేమో బిల్డర్ ఇమేజ్, ఇంకోటి వచ్చేసి కస్టమ్ రన్ టైమ్ ఇమేజ్. Okay, there are two kinds or two types. Okay, one is builder image, another is custom runtime image. Okay, so custom runtime image ఎప్పుడైనా సరే we use to run our own application. Okay, so ఎప్పుడైనా మనము మన ఓన్ అప్లికేషన్ రన్ చేయాలనుకుంటే మనం కస్టమ్ రన్ టైమ్ ఇమేజెస్ని రన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది టూ ఇమేజ్ టైప్స్. ఓకే, వన్ ఈస్ బిల్డర్ ఇమేజ్, వన్ ఈస్ కస్టమ్ రన్ టైమ్ ఇమేజ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే కస్టమ్ ఇమేజెస్ ఎప్పుడు కూడా ఓపెన్ షిఫ్ట్ ఇంటర్నల్ రిజిస్ట్రీలో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో వేర్ దట్ విల్ స్టోర్ ఇంటర్నల్ రిజిస్ట్రీ. ఓపెన్ షిఫ్ట్ ఇంటర్నల్ రిజిస్ట్రీలో మనకి ఎప్పుడైనా సరే కస్టమ్ ఇమేజెస్ స్టోర్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ఈ కస్టమ్ ఇమేజెస్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ నుంచి కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేసిన అనుకోండి, ఓన్లీ ఆ ప్రాజెక్ట్ నుంచే నేను యాక్సెస్ చేయగలుగుతాను. ఓకే, సో ఐ కెనాట్ యాక్సెస్ ఫ్రమ్ other project. Okay, so that is what the custom image is. Okay, so builder image ante nothing but like indaka ne cheppina, so you can access it from the command oc get is-n open shift. Okay, so ee rendu image types manaki source to image lo untundi. Okay, so and also when we are talking about source to image, okay, so how you are fetching that from the source version control or source control నుంచి ఎట్లా పుల్ చేస్తున్నాం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇట్స్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ని బిల్డ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, మీకు ఇనిషియల్ ఫస్ట్ అవర్లోనే నేను ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసిన, ఇది పిహెచ్పి అప్లికేషన్, రైట్. మన వెబ్ కన్సోల్ యూజ్ చేసి మనము we have done a PHP application, we have deployed a PHP application. Okay, so in the same way ఇప్పుడు నేను ఏమంటే OC-O YAML. ఓకే, సో నేను న్యూ యాప్, ఓకే, I'll say new -app PHP. ఓకే, ఇది ఎందుకంటే నేను నా ఇమేజ్ నేమ్ ముందే ఇస్తున్నారు, నా ఇమేజ్ కోడ్ మేము ముందే ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇది ఇవ్వకున్నా కానీ మనకి ఓపెన్ షిఫ్ట్ ఏం చేస్తుంది, it will predict like what kind of image or what image you are fetching on it. Okay, so if I say git server, okay, మీరు గిట్ హబ్ నుంచి అనేది తీసుకోవచ్చు, గిట్ సర్వర్ నుంచి అనేది తీసుకోవచ్చు. నేను గిట్ సర్వర్ నుంచి తీసుకుంటా. ఓకే, /local/app -name equal to new app. Okay, and also I'll redirect to s2i.yaml. ఓకే, సో ఈ విధంగా నేను యామల్ ఫైల్ని పుల్ చేస్తున్నా. ఓకే, సో అండ్ దెన్ అంటే లైక్ యామల్ ఫైల్ని నేను పుల్ చేస్తున్నా కాబట్టి -o YAML అని ఇచ్చిన. ఇఫ్ ఐ రన్ వితౌట్ -o YAML అండ్ వితౌట్ రీడైరెక్షన్, ఓకే, మనకి ఈ పిహెచ్పి ఫైల్ అనేది బిల్డ్ అయిపోతుంది. ఓకే, సో బట్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఓకే, సో ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ దట్ ఇమేజ్ ఆర్ ద YAML ఫైల్ సో దట్ మీరు ఈ YAML ఫైల్లో మనము ఈ డాకర్ ఇమేజ్ ఏం వాడుతున్నాము అండ్ వాట్ ఈస్ ద ఇమేజ్ స్ట్రీమ్స్ వీఆర్ యూజింగ్ అనేది మీకు క్లియర్గా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇమేజ్ ఇన్ ది గిట్ హబ్ యూ కెన్ డైరెక్ట్లీ సే దట్ https://github.com అండ్ ట్రైటరీ టెక్నాలజీస్ డాష్ ఏదైనా సింపుల్ యాప్. ఓకే, సో ఈ విధంగా కూడా ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ పిహెచ్పి యాప్, ఓకే, రన్నింగ్ in my GitHub, I can pull that image. Okay, so just let me go here and if I run, okay, so I have already typed it somewhere. Okay, I have removed everything. Okay, so నేను ఏదైతే ఇందాక క్రియేట్ చేసినానో సో అవన్నిటిని కూడా క్లీనప్ చేసేసిన నేను. ఓకే, సో ఇక్కడ ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ OC-o YAML న్యూ యాప్. సో పిహెచ్పి యాప్ ఏదైతే లోకల్ సర్వర్లో ఉందో గిట్ సర్వర్లో, ఓకే,
సో ఐఎమ్ పుల్లింగ్ దట్ ఐఎమ్ గివింగ్ నేమ్ యాజ్ మై యాప్. ఓకే, సో హైఫన్ ఓ యామల్ రన్ చేస్తున్నాను నేను ఇక్కడ, సో దట్ ఐ కెన్ గెట్ ద యామల్ ఫైల్. ఓకే, సో ఈ s2i.yaml ఫైల్కి నేను రీడైరెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో ఇట్ జస్ట్ గాట్ రీడైరెక్టెడ్ ఇఫ్ ఐ సే vi s2i.yaml. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు కైండ్ వచ్చేసి ఇమేజ్ స్ట్రీమ్. ఓకే, సో ది కైండ్ ఈస్ ఇమేజ్ స్ట్రీమ్, అంటే మనము గిట్ సోర్స్ నుంచి, అంటే సోర్స్ నుంచి తీసుకొని కోడ్ని వీఆర్ క్రియేటింగ్ ఏ ఇమేజ్. ఓకే, సో వీఆర్ బిల్డింగ్ అన్ ఇమేజ్. ఓకే, సో ఇఫ్ యూ గో హియర్ ఇట్స్ కైండ్ ఈస్ బిల్డ్ కాన్ఫిగ్. ఓకే, సో వీఆర్ ఆల్సో బిల్డింగ్ ద కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇమేజ్ స్ట్రీము, then what we are doing, we are building the configuration. Okay, so we are building the configuration. Again, if I go here, I will see the image. Okay, so now image వచ్చేసి, okay, php 7.3. okay, so 7.3 is my image, php 7.3 is నా image, and also this is my service. Okay, so this is my service and I am deploying with load balancer. Okay, so load balancer యూజ్ చేసి నేను deploy చేస్తున్నా. So this is how it looks. Okay, so what we are, sorry, okay, so what we are doing here exactly, so ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఆ సోర్స్ కోడ్ని తీసుకొని మనము ఇమేజ్ని బిల్డ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద కైండ్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో ఈ ఏదైతే ఇది ఉందో మనకి ఎవ్రీవన్ నో దట్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఇన్ ది Kubernetes. Okay, so now what I'll do, I'll try to run this. Okay, so new app ni create chestunna, php app ni. Okay, so let me enter. Okay, so that it will create a new app. Okay, so ikkada chudandi, it is saying creating resources. Okay, and also ikkada meer chusinattaithe, okay, so found base image. Okay, so 2 months old, and it is tax builder php 7.3 and creating resources. My app created అంటుంది success. Okay, so to expose we need to do oc expose service / my app. Okay, so now what I'll do, I'll say oc get all. Okay, so it might take some time or it might have pulled. Okay, so ఖచ్చితంగా మనం ఒక 4-5 minutes వెయిట్ చేస్తేనే we can see all the resources up and running. Okay, సో ఇక్కడ మీరు చూసినట్టయితే, ఓకే, సో ఇట్స్ స్టిల్ ఇన్ ఇనిషియలైజింగ్. ఓకే, సో ఇది ఎర్రర్ చూపిస్తుంది, బట్ ఇట్ విల్ ఇనిషియలైజ్. ఓకే, సో ద మెయిన్ థింగ్ ఈజ్ బిల్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి బిల్డ్ కాన్ఫిగ్. ఓకే, సో ఇట్ ఈస్ డూయింగ్ ఏ బిల్డ్ కాన్ఫిగ్. ఇఫ్ ఐ సే ఓసీ గెట్స్ బిల్డ్స్. ఓకే, సో ఓసీ గెట్ బిల్డ్స్ అంటే, ఓకే, ఇట్ విల్ షో ద బిల్డ్. ఓకే, సో వేర్ ఐఎమ్ ఫెచింగ్ ఫ్రమ్. ఓకే, ఇది ఫెయిల్డ్ అని చూపిస్తుంది ఎనీవే. ఓకే, సో ఫెచ్ సోర్స్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది, విల్ సీ దాట్. ఓకే, but if you see here from where we are getting from git. Okay, so source code ఏది మన ఎక్కడిది సోర్స్ కోడ్ గిట్ నుంచి మనము పుల్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. ఓకే, సో దేర్ మైట్ బి ఇమేజ్ పుల్ ఎర్రర్ విచ్ విల్ రెక్టిఫై బై ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇమేజ్ పుల్ ఎర్రర్ మనకి ఇందాక PHP చేసినప్పుడు వచ్చింది. ఓకే, సో విల్ సీ ఇఫ్ దట్ గెట్స్ క్లియర్డ్. Okay, okay, anyway, even if it is failed. Okay, so this is how we gonna get things. Okay, so మనం ఓసీ గెట్ బిల్డ్స్ అన్నాం అనుకోండి, ఇట్ విల్ షో ఆల్ ద బిల్డ్స్. ఓకే, సో ఏదైతే బిల్డ్స్ మనం పుల్ చేసినామో ఆ బిల్డ్స్ అని కూడా ఇది చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫ్రమ్ ద గిట్ అని మనకి క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో వన్ మోర్ థింగ్ ఈజ్ యూ కెన్ డిలీట్ దిస్ బిల్డ్. ఓకే, సో మనం పర్టికులర్ బిల్డ్ని డిలీట్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ గెట్ ది లేబుల్ నేమ్, ఓకే, యూజింగ్ లేబుల్ నేమ్ మనము క్లియర్ చేయొచ్చు. ఓకే, బట్ హౌ యూ చెక్ ది లేబుల్ నేమ్, మళ్ళీ ఓసీ గెట్ pods -- show - labels. Okay, so if I run oc get pods -- show - labels. Okay, so ఇక్కడ చూడండి మనకి లేబుల్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్, ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ఎవ్రీథింగ్, ఓకే, సో నేనేం చేయొచ్చు, oc delete, okay, -l. So what I'll do, I'll say build dot name. Okay, okay, so I can delete this. Okay, at least one resource must be specified to use the selector. Okay,
I say delete all, OC delete all. ఓకే, సో నేను అన్నీ డిలీట్ చేసేస్తున్నా విచ్ ఆర్ స్పెసిఫైడ్ విత్ దిస్ మై యాప్ -1. ఓకే, సో నథింగ్ బట్ మనకి ఏదైతే మనం ఇందాక బిల్డ్ చేసామో అవన్నిటిని కూడా ఐఎమ్ రిమూవింగ్ ఇట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే గెట్ ఆల్, ఓకే, సో ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్. లేదు నీ మీద అసలు మీరు మొత్తం క్లీనప్ చేసేయాలి, అసలు ఏ రిసోర్స్ కూడా మీ మీ ప్రాజెక్ట్లో ఉండొద్దు, ఎవ్రీథింగ్ రిమూవ్ అయిపోవాలంటే ఓసి డిలీట్. ఓకే, ఓసి డిలీట్. ఓకే, చూడండి మనది పాడ్స్ అన్ని వెళ్ళిపోయినాయి. ఓకే, సో దేర్ ఆర్ నో పాడ్స్ రన్నింగ్. ఓకే, సో వీ హ్యావ్ జస్ట్ డిలీటెడ్ ఎవ్రీ పాడ్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓసి డిలీట్ ఆల్ -, ఆల్. ఓకే, సో మీరు ఏ ప్రాజెక్ట్లో ఉన్నారో ఆ ప్రాజెక్ట్లోనే చేయాలి. ఓకే, సో అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఉండి మీరు డిలీట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ పాడ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ రిమూవింగ్ ఆల్ ద థింగ్స్. ఓకే, సో నా సర్వీస్, నా డిప్లాయ్మెంట్, నా బిల్డ్, నా ఇమేజ్ స్ట్రీమ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ deleted. Okay, so this is the command to delete all the resources within the project. ఓకే, సో ఈ విధంగా మీరు సోర్స్ టు ఇమేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ శాంపుల్ ఇమేజ్ ఇన్ యువర్ డాకర్ ఇమేజ్ ఉన్నా కానీ మీరు పుల్ చేసుకోవచ్చు ఫ్రమ్ యువర్ గిట్ సోర్స్. ఓకే, సో ఫ్రమ్ యువర్ గిట్ సోర్స్ యూ కెన్ పుల్ దట్ అండ్ యూ కెన్ డూ దిస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ ది నెట్వర్కింగ్ మాడ్యూల్స్. ఓకే, సో హౌ ది నెట్వర్కింగ్ మాడ్యూల్స్, మనం రౌట్స్ గురించి మాట్లాడినాము. ఓకే, బట్ వీ హ్యావ్ నాట్ ఎనేబుల్డ్ ది రౌట్స్ అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ స్టోరేజ్. ఓకే, ఈ రెండింటి గురించి మాట్లాడితే యూ కెన్ క్లోజ్ ద ఓపెన్ షిఫ్ట్. ఓకే, ఓకే, సో విల్ సీ అబౌట్ సర్వీసెస్ అండ్ రౌట్స్. ఓకే, సో జనరల్గా మనకు సర్వీసెస్ అంటే లైక్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఇన్ క్యూబర్నెటిస్. ఓకే, సో సేమ్ థింగ్. ఓకే, సో సర్వీసెస్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ హౌ ఇట్ ఈస్ యూజింగ్ ది రౌండ్ రాబిన్ మెథడ్ టు ఫర్ ది లోడ్ బ్యాలెన్సింగ్ టు యాక్సెస్ ద పాడ్స్ అండ్ హౌ ఇట్ కనెక్ట్స్ విత్ ద పాడ్. ఓకే, సో సర్వీస్ ఎట్లా కనెక్ట్ అవుతుంది పాడ్తో యూజింగ్ సెలెక్టర్స్. రైట్, సో యూజింగ్ సెలెక్టర్స్ విల్ కనెక్ట్ టు ద పాడ్. ఓకే, సో ఈ సర్వీస్కి ఏ పాడ్ని కనెక్ట్ అవ్వాలని ఎట్లా తెలుస్తుంది, దట్ విల్ చెక్ ది సెలెక్టర్. ఓకే, సెలెక్టర్ యూజ్ చేసి it will connect to the particular pod and it will try to give the network for that. Okay, so adi general ga what is the service. Okay, so but how the traffic is going in and out of the cluster. Okay, so cluster kinchi baytiki cluster lopalki traffic etla move avutundante manaki open shift lo we have host port or host network. So host port or host network ante manam etla chestamu like we do the forwarding. Okay, so పోర్ట్స్ ఫార్వర్డ్స్. ఓకే, సో పోర్ట్ ఫార్వర్డింగ్ చేసి మనము ఆ పర్టికులర్ సర్వీస్ని మనం ఎక్స్పోజ్ చేస్తాం ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ ది నోడ్ పోర్ట్. ఓకే, సో నోడ్ పోర్ట్ కాన్సెప్ట్ సేమ్ లైక్ మన క్యూబర్నెటిస్లో నోడ్ పోర్ట్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుందో ది సేమ్ వే వీ హ్యావ్ నోడ్ పోర్ట్ కాన్సెప్ట్. లైక్ మనకి 30,000 నుంచి 32,767 వరకు పోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ డిఫైన్ ఎనీ పోర్ట్స్ ఇట్ విల్ టేక్, అదర్వైజ్ ఇట్ విల్ టేక్ ది డిఫాల్ట్ పోర్ట్. ఓకే, సో డిఫాల్ట్ పోర్ట్ ఇన్ ద సెన్స్ ర్యాండమ్గా ఏదో ఒక పోర్ట్ని పిక్ చేసుకుంటుంది మనం నోడ్ పోర్ట్ యూజ్ చేసినప్పుడు. ఓకే, అదే ఇంకో ఆప్షన్ వచ్చేసి ది థర్డ్ ఆప్షన్ ఈజ్ టు గెట్ ట్రాఫిక్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్లస్టర్ ఈస్ ఓపెన్ షిఫ్ట్ రౌట్స్. ఓకే, ఓపెన్ షిఫ్ట్ రౌట్స్. ఓకే, సో ఓపెన్ షిఫ్ట్ రౌట్స్ అనేది లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ ద సర్వీస్ విత్ ఎ యూనిక్ యూఆర్ఎల్. ఓకే, సో ఏదైనా ఒక యూనిక్ యూఆర్ఎల్తో మనము సర్వీస్ని ఎక్స్పోజ్ చేయాలంటే మనము ఓపెన్ షిఫ్ట్ రౌట్స్ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకి రౌట్స్లో జనరల్గా సపోర్ట్ చేసేది హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, టిఎల్ఎస్ ఇంకా ఎస్ఎన్ఐ. ఓకే, అండ్ ఆల్సో టిఎల్ఎస్ విత్ ఎస్ఎన్ఐ అండ్ ఆల్సో వెబ్ సాకెట్స్. ఓకే, సో మనకి ఓన్లీ ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ వెబ్ సాకెట్స్. ఓకే, సో ఓన్లీ హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, టిఎల్ఎస్ విత్ ఎస్ఎన్ఐ అండ్ వెబ్ సాకెట్స్. ఓకే, సో ఓన్లీ ఈ రౌట్స్ మాత్రమే ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకే, సో జనరల్గా మనకి ఓపెన్ షిఫ్ట్ రౌట్ అంటే the services are exposed using a unique URL. Okay, so unique URL తో మనకి సర్వీస్ ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో రౌట్స్ అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ మీన్ బై రౌట్స్? ఓకే, సో రౌట్స్ అంటే లైక్ ఇట్స్ అ ప్యూర్లీ ఓపెన్ షిఫ్ట్ రిసోర్స్ ఇది. ఓకే, సో మనం ఎప్పుడు కూడా మీకు వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ క్యూబర్నెటిస్ వి నెవర్ టాక్డ్ అబౌట్ రౌట్స్. ఓకే, సో ఇట్స్ పర్టికులర్లీ ఏ ఓపెన్ షిఫ్ట్ రిసోర్స్ which allows for network access to pods from users. Okay,
యూజర్స్ అండ్ అప్లికేషన్స్ అవుట్ సైడ్ ద ఓపెన్ షిఫ్ట్ ఇన్స్టెన్స్ ఎవరైనా కనెక్ట్ అవ్వాలనుకుంటే దే కెన్ కనెక్ట్ త్రూ రౌట్స్. ఓకే, అండ్ ఆల్సో రౌట్ ఎప్పుడు కూడా లైక్ ఇట్ కెన్ బి కనెక్టెడ్ యూజింగ్ ది పబ్లిక్ ఐపీ అడ్రస్. అండ్ ఆల్సో డిఎన్ఎస్ నేమ్ వచ్చేసి ఇంటర్నల్ సర్వీస్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్ట్స్ to a public IP address and DNS name. Okay, and also OpenShift జనరల్గా రౌట్ సర్వీస్కి యూజ్ చేసేది, షేర్డ్ రౌట్ సర్వీస్కి యూజ్ చేసేది హెచ్ఏ ప్రాక్సీ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వేర్ OpenShift యూజెస్ హెచ్ఏ ప్రాక్సీ బేస్డ్ షేర్డ్ రౌట్ సర్వీస్ టు ఇంప్లిమెంట్ ద రౌట్. ఓకే, సో హెచ్ఏ ప్రాక్సీని యూజ్ చేసి ఇది రౌట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో రౌట్స్ డైరెక్ట్లీ లింక్ టు ది సర్వీస్ రిసోర్స్ నేమ్స్. ఓకే, ఏ సెలెక్టర్స్ అవసరం లేదు. ఓకే, లైక్ మనకి సర్వీసెస్ ఎట్లా మనకి యూజింగ్ సెలెక్టర్స్ మనము మ్యాచ్ చేస్తాం. ఓకే, ఇక్కడ రౌట్స్ వచ్చేసి ఇట్ విల్ లింక్ టు ది సర్వీస్ రిసోర్స్. ఓకే, సో విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్ట్ లైక్ విచ్ ఈస్ లింకింగ్ టు ది సర్వీస్ రిసోర్స్ నేమ్స్ అండ్ డోంట్ నీడ్ ఎనీ సెలెక్టర్స్. ఓకే, అండ్ ఆల్సో మనకి క్యూబర్నెటిస్తో కంపేర్ చేసుకుంటే ఇంగ్రెస్ అనేసి మనం చాలాసార్లు చూసినాము. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ ఇంగ్రెస్ ఇన్ క్యూబర్నెటిస్. ఓకే, సో దట్ ఈస్ మ్యాచెస్ విత్ యువర్ రౌట్స్. ఓకే, సో కాకపోతే మనకి ఇంగ్రెస్ అనేది ఇందాక కూడా చెప్పిన ఇంగ్రెస్ అనేది మనము సో అడిషనల్ కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. వేరాజ్ మీకు ఓపెన్షిఫ్ట్లో రౌట్స్ అనేది ఇట్ ఈస్ ఆటో లైక్ ఇన్బిల్ట్గా అన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అందులో. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఏ రౌట్. ఓకే, సో జనరల్గా మనం ఇందాక ఓసీ న్యూ యాప్ అనుకున్నాం. ఓకే, న్యూ యాప్ చేసినాం. ఓకే, సో ఓసీ న్యూ యాప్ చేసినప్పుడు మనకి ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, సో యూ నీడ్ టు ఎక్స్పోజ్. ఓకే, సో దాన్ని మనము సర్వీస్ని క్రియేట్ చేస్తుంది కానీ ఆ సర్వీస్ని ఇది ఎక్స్పోజ్ చేయదు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ దిస్ సర్వీస్ యూ నీడ్ టు రన్ ద కమాండ్ కాల్డ్ ఓసీ ఎక్స్పోజ్ సర్వీస్ అండ్ యువర్ సర్వీస్ నేమ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద రౌట్. ఓకే, ఏదైనా రౌట్ నేమ్ ఇవ్వచ్చు మీరు. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు సీ ది రౌట్స్ యూ కెన్ సే ఓసీ గెట్ రౌట్. ఓకే, సో ఇప్పుడు నేను నా బాక్స్లోకి వెళ్తే ఇఫ్ ఐ సే ఓసీ గెట్ ఎస్విసి. ఓకే, సో ఏదైనా సర్వీస్ ఎక్స్పోజ్ అంటే ఏదైనా సర్వీస్ డిప్లాయ్ అయిందో లేదు చూసాము. డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ బికాస్ యూజింగ్ న్యూ యాప్ ఇట్ వోంట్ బి ఎక్స్పోజ్. ఓకే, సో మనం ఎక్స్టర్నల్గా దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కానీ అది ఎక్స్పోజ్ అవ్వదు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఎక్స్పోజ్డ్. సో నేను ఏం చేస్తానంటే నౌ ఐ విల్ సే ఓసీ ఎక్స్పోజ్ సర్వీస్. ఓకే, నా సర్వీస్ వచ్చేసి సింపుల్ యాప్. రైట్, నా సర్వీస్ నేమ్ ఏముంది ఇక్కడ సింపుల్ యాప్. ఓకే, సో దిస్ ఈజ్ మై సర్వీస్ అండ్ ఐ విల్ గివ్ నేమ్. ఓకే, ఏదో ఒక ర్యాండమ్ నేమ్ కాకుండా ఓకే ఐ విల్ గివ్ ఎ నేమ్ కాల్డ్ సింపుల్ యాప్. ఓకే, నౌ ఐ విల్ డూ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే నా సర్వీస్ సింపుల్ యాప్ని ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ విత్ ద నేమ్ కాల్డ్ సింపుల్ యాప్. ఓకే, సో నౌ వాట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓసీ గెట్ ఎస్విసి. ఓకే, సో ఇది ఎక్స్పోజ్ అయింది కాకపోతే ఇక్కడ మనకి ఏం చూపించట్లేదు. ఓకే, బట్ ఇఫ్ ఐ సే ఓసీ గెట్ రౌట్స్. ఓకే, సో ఓసీ గెట్ రౌట్ అంటే ఇక్కడ చూడండి నా సింపుల్ యాప్ ఇక్కడ దిస్ ఈజ్ వేర్ ఇట్ హ్యాస్ ఎక్స్పోజ్డ్. ఓకే, సో ఇది ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తుంది నా యాప్ని. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఎక్స్పోజ్ యువర్ సర్వీస్ యూజింగ్ రౌట్స్. ఓకే, సో మనం ఏమి ఎక్స్టర్నల్గా మనం ఏమి కాన్ఫిగర్ చేస్తలేం ఇంగ్లీష్లో. వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇంగ్లీష్ యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. రైట్, సో ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏమీ చేయట్లేదు బట్ వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ అవర్ సర్వీస్ యూజింగ్ ఎ సింపుల్ కమాండ్ ఓసీ ఎక్స్పోజ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ యూజ్ సర్వీసెస్ అండ్ రౌట్స్ ఇన్ ది ఓపెన్షిఫ్ట్. సో నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అంటే ఏంటో చూసాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అలొకేట్ స్టోరేజ్. ఓకే, సో దిస్ ఈస్ ది లాస్ట్ టాపిక్ ఇన్ ఓపెన్షిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు లైక్ ఇన్ ఓపెన్షిఫ్ట్లో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టోరేజ్. ఓకే, సో ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి జనరల్గా పాడ్లో వీ నీడ్ ఏ వాల్యూమ్. రైట్, సో వితౌట్ వాల్యూమ్ వీ కెనాట్ స్టోర్ ద డేటా. ఓకే, సో జనరల్గా అయితే వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద కంటైనర్ ఇట్స్ ఎఫిమెరల్ అంటే మనకి స్టోరేజ్ స్టోర్ అయ్యి ఉంటుంది అంటే వెన్ ఎవర్ ఇట్ గెట్స్ రీస్టార్టెడ్ ద డేటా విల్ బి లాస్ట్. ఓకే, బట్ జనరల్గా అయితే మన క్యూబర్నెటిస్లో అయినా కానీ ఓపెన్షిఫ్ట్లో అయినా కానీ వీ యూజ్ వాల్యూమ్స్. ఓకే, టు స్టోర్ ది డేటా. ఓకే, సో ఓపెన్షిఫ్ట్ జనరల్గా మనకి క్యూబర్నెటిస్లో ఉన్న పీవీస్నే యూజ్ చేసుకో అదే కాన్సెప్ట్. ఓకే,
సో ఫిజికల్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్, ఓకే. సో విచ్ ఆర్ టు ప్రొవైడ్ డీకప్లింగ్ ఫర్ ద స్టోరేజ్ ఫర్ పాడ్స్, ఓకే. సో ఏదైతే పాడ్స్ ఉందో దానికి డీకప్లింగ్ మెథడ్ మనం ఇందాక నేను ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి చూపించిన, ఓకే. సో ఆల్ ది పీవీస్ అండ్ పీవీసీస్ ఆర్ డీకప్లింగ్, ఓకే. సో అది మనము generally we provide the decoupling for the storage for pods, okay. So in persistent storage data is stored external to the pod, okay. So ఏదైనా సరే మనం డేటాని ఎక్స్టర్నల్ టు ద పాడ్ స్టోర్ చేస్తున్నాం. అంటే ఇఫ్ యూ రీస్టార్ట్ దట్ పాడ్ ఆర్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆన్ ద పాడ్, కొత్త పాడ్ రేజ్ అయినా కానీ, ఓకే. సో వాట్ దట్ డస్ అగైన్ దట్ విల్ గో అండ్ మ్యాప్ విత్ ది ఎగ్జిస్టింగ్ persistent volume, okay. So అందుకని what we are saying, it is external to the pod, okay. And also whenever persistent storage, like it typically some kind of network storage, ante manaki generally manaki whenever we are talking about the storage, typically eppudaina that is a kind of network storage which is provided by the OpenShift administrator, okay. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడో, సో జనరల్గా విల్ బీ హ్యావింగ్ అ నెట్వర్క్ స్టోరేజ్, ఓకే. అండ్ ఆల్సో whenever we are talking about PV, okay, so PV is not going to connect to the pod directly, right? సో మనకు మధ్యలో ఏముంటుంది, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఉంటుంది, ఓకే. సో ఆఫ్టర్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఇట్ విల్ బి ఏ పీవీ, ఓకే. సో ఈ పీవీ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ మైట్ బి యువర్ క్లౌడ్ స్టోరేజ్, ఓకే. ఇట్ మైట్ బి ఎక్స్టర్నల్ స్టోరేజ్, ఓకే. సో ఏదైనా అయి ఉండొచ్చు, ఓకే. అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ వాల్యూమ్ టైప్స్ OpenShift సపోర్ట్స్, ఓకే. మనకి NFS అండ్ ఐస్కేసీ అండ్ AWS ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, గూగుల్ క్లౌడ్ ఇంజన్ పర్సిస్టెంట్ డిస్క్, అజూర్ డిస్క్ ఆర్ అజూర్ ఫైల్, ఓకే. అండ్ ఆల్సో గ్లస్టర్ FS, ఓకే. సో ఇవన్నీ కూడా వాల్యూమ్ టైప్స్ని మన OpenShift సపోర్ట్ చేస్తుంది, ఓకే. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వాట్ వీ హ్యావ్ ఇన్ ది Kubernetes, okay. And also we have volume access modes like read write once, okay. So what do you mean by read write once? Read write once అంటే ఓన్లీ ఏ సింగిల్ నోడ్, ఓకే. ఏదైనా ఒక సింగిల్ నోడ్ మాత్రమే రీడ్ రైట్ యాక్సెస్ ఉంటుంది, ఓకే. సో అదే మీరు రీడ్ రైట్ మెనీ అన్నారు అనుకోండి, సో మల్టిపుల్ నోడ్స్ కెన్ మౌంట్ ద వాల్యూమ్ ఇన్ రీడ్ రైట్ మోడ్, ఓకే. సో మల్టిపుల్ నోడ్స్ మనము యాక్సెస్ చేయొచ్చు, ఓకే. అండ్ ఇఫ్ యూ సే రీడ్ ఓన్లీ మెనీ, ఓకే. సో ఇక్కడ ఏంటంటే ది వాల్యూమ్ కెన్ బి మౌంటెడ్ రీడ్ ఓన్లీ బై మెనీ నోడ్స్, ఓకే. ఎన్ని ఎక్కువ లైక్ ఆల్ ది నోడ్స్ విల్ బి దేర్ ఆర్ మెనీ నోడ్స్ విల్ బి దేర్, బట్ ఇట్ విల్ బి ఇన్ రీడ్ ఓన్లీ వాల్యూమ్ అనమాట, ఓకే. సో వీ హ్యావ్ 3 types ఆఫ్ వాల్యూమ్ యాక్సెస్ మోడ్స్, ఓకే. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే whenever you are talking about the storage access, okay. సో ఎప్పుడైనా ది స్టోరేజ్ యాక్సెస్ టైప్ ఇస్ PVC, which is matched to volume offering the same access mode, okay. సేమ్ యాక్సెస్ మోడ్ ఉన్న వాల్యూమ్స్నే ఇది ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ PVC అనేది లైక్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ స్పెసిఫైడ్ PV, ఓకే. ఏదో ఒక స్పెసిఫైడ్ PVకి ఇది కనెక్ట్ అయి ఉండదు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది PVC విత్ రెస్పెక్ట్ టు ది స్టోరేజ్ క్లాస్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్టోరేజ్ క్లాస్ ఉంది, ఓకే. సో ఆ స్టోరేజ్ క్లాస్ నేమ్ని నేను PVCలో అసైన్ చేసిన అనుకోండి. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ గో అండ్ ఫెచ్ ఫర్ ద PV విచ్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ స్టోరేజ్ క్లాస్ నేమ్, ఓకే. సో ఇది మనం ఎక్కువగా చేయము, కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై, అంటే ఇప్పుడు నాకు ఓన్లీ ఓపెన్ స్టాక్ ఉంది అనుకోండి, ఓపెన్ స్టాక్ స్టోరేజ్ని యూజ్ చేయాలనుకుంటే నేను ఆ స్టోరేజ్ క్లాస్ నేమ్ని నేను అక్కడ స్పెసిఫై చేయొచ్చు, ఓకే. సో దట్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ పిక్ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టోరేజ్ క్లాస్, ఓకే. సో దట్ అది పీవీని క్రియేట్ చేసి ఆ పీవీ నుంచి మనకి PVC క్రియేట్ అవుతుంది, ఈ PVC నుంచి మనకి పాడ్కి అసైన్ అవుతుంది, ఓకే. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ, ఓకే. సో వెనెవర్ యు ఆర్ క్రియేటింగ్ PVs అండ్ PVCs, ఓకే. సో హౌ ఇట్ కెన్ బి క్రియేటెడ్, ఎప్పుడైనా సరే ఇది రైట్ ఆర్డర్లో ఉండాలి, ఓకే. సో ఈ రైట్ ఆర్డర్లో లేకపోతే యూ కెనాట్ యాక్సెస్ ద వాల్యూమ్ ఆర్ యూ విల్ గెట్ ది ఎర్రర్, ఓకే. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే వాట్ విల్ డూ, వీ విల్ క్రియేట్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్, ఓకే. సో పర్సిస్టెంట్ వాల్యూమ్స్ క్రియేట్ అయిన తర్వాతనే విల్ గో ఫర్ PVCs, ఓకే. సో తర్వాత PVCని మనము క్రియేట్ చేస్తాం, PVC క్రియేట్ అయిన తర్వాతనే మనము పాడ్స్ని కాన్ఫిగర్ చేస్తాం, ఓకే.
సో వితౌట్ విచ్ మనం ఫస్ట్ పాడ్ని చేసి తర్వాత పీవీసీ చేసి తర్వాత పీవీని చేయలేం. దిస్ ఈస్ ద రాంగ్ ఆర్డర్. ఓకే, సో ఫస్ట్ పీవీ ఉండాలి, దెన్ పీవీసీ, దెన్ ది పాడ్. ఓకే, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. అదర్వైజ్ యూ కెనాట్ యాక్సెస్ యువర్ అది వాల్యూమ్స్. ఓకే, సో మీకు ఇంకోటి, ఇఫ్ యూ గో అండ్ సే ఓసీ ఎక్స్ప్లెయిన్ పాడ్ డాట్ స్పెక్ డాట్ వాల్యూమ్స్ అన్నారనుకోండి, ఇట్ విల్ షో ఆల్ ద సపోర్టెడ్ వాల్యూమ్ టైప్స్. ఓకే, సో మీకు ఏదైతే వాల్యూమ్ టైప్స్ సపోర్ట్ చేస్తుందో, నేను ఇందాక చెప్పినట్టు ఎన్ఎఫ్ఎస్ అండ్ ఏడబ్ల్యూఎస్, ఓపెన్ స్టాక్, గ్లటర్ఎఫ్ఎస్, అజూర్, జీసీ. ఓకే, సో దాంట్లో ఉన్న వాల్యూమ్ టైప్స్ ఏవైతే సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే వాల్యూమ్ టైప్స్ అన్నింటినీ కూడా ఇది మీకు చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద స్టోరేజ్ అలొకేషన్ అండ్ స్టోరేజ్ ఈజ్ ఆల్ అబౌట్. ఇఫ్ యూ డోంట్ నో ఆర్ if you have not got the clear picture, go and watch the K8 storage. Okay, so same thing. Okay, so ఎక్కడ కూడా మనకి ఏమీ చేంజ్ లేదు. ఓకే, why I am unable to do or why I am unable to show you the demo అంటే like it involves cost. ఓకే, సో స్టోరేజ్ నేను ఇప్పుడు లాంచ్ చేసిన అనుకోండి, అది నాకు క్లౌడ్లో కాస్ట్ పడుతుంది. ఓకే, ఎందుకంటే నేను మినీ షిఫ్ట్లో చేయట్లేదు ఇది, ఆర్ ఎల్స్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ లోకల్ సెటప్ యూజ్ చేయట్లేదు నేను. ఓకే, సో ఐ ఆమ్ యూజింగ్ ది cloud environment so that it will involve lot of cost if I go for the NFS mounting. Okay, so if NFS storage mount చేసిన అనుకోండి, so it will add lot of cost for me. Okay, so అందుకని నేను చేయట్లేదు. ఓకే, సో if you have any queries let me know. If you have mini shift, okay, so mini shift మీ దాంట్లో లాంచ్ చేసుకొని మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, సో ఓకే, ఆర్ ఎల్స్ మీకు సిఆర్సి ఉందంటే సిఆర్సి కోడ్ రెడీ కంటైనర్స్తో ఉంటే కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, బట్ ఐ రికమెండ్ టు గో విత్ సిఆర్సి. మీకు నిజంగా 16 GB ర్యామ్ ఉంటే మాత్రం జస్ట్ గో ఫర్ సిఆర్సి, లేదు అనుకుంటే గో ఫర్ మినీ షిఫ్ట్. మినీ షిఫ్ట్లో కూడా మీరు ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ ద జాబ్ ఇన్ ఓపెన్ షిఫ్ట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ ఓపెన్ షిఫ్ట్, దెన్ ఐ విల్ రికమెండ్ టు గో ఫర్ సిఆర్సి ఆర్ గో ఫర్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఎక్కడైనా మీరు లాంచ్ చేయొచ్చు ఓపెన్ షిఫ్ట్ని. బట్ మేక్ షూర్ దట్ యూ డోంట్ ఇంకర్ లాట్ ఆఫ్ కాస్ట్, ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ అంటేనే లైక్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ లాట్ ఆఫ్ కాస్ట్ హియర్. ఓకే, సో గో ఫర్ మినీ షిఫ్ట్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ 1.3, బట్ 1.4 సిఆర్సీకి వెళ్ళండి. అండ్ 16 GB ర్యామ్ ఉంటే ఇట్స్ విల్ బి వెరీ గుడ్. ఓకే, అండ్ ఆల్సో మనం ఓకేడి ఎట్లా ఇన్స్టాల్ చేయట్లేదు, ఇట్స్ లోకల్ ఆన్ ప్రిమైస్, యూ నీడ్ 96 GB ర్యామ్. ఓకే, సో వీ కెనాట్ ఎఫర్ట్ దట్ ఎనీవే ఇన్ అవర్ లోకల్ మెషిన్స్. యూ నీడ్ టు హ్యావ్ ఎ మెటల్ సర్వర్ ఆర్ సంథింగ్. ఓకే, ఫర్ దట్. ఓకే, so this is it. Okay, so I like మొత్తం బేసిక్స్ లైక్ వాట్ రిక్వైర్డ్ ఫర్ ది ఓపెన్ షిఫ్ట్ అనేది నేను క్లియర్గా చెప్పేసిన మీకు. ఓకే, అండ్ అడ్వాన్స్డ్ అంటే లైక్ మనం ఇప్పుడు క్యూబర్నెటిస్లో అడ్వాన్స్డ్ ఎట్లా చేసినాం, అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అనే ఇంకా సినారియోస్ మనకు ఓపెన్ షిఫ్ట్లో రాలేదు. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ రైట్ నో, వాట్ ఎవర్ వీ కెన్ మేనేజ్ యూజింగ్ ఓపెన్ షిఫ్ట్ అనేది నేను మీకు క్లియర్గా చూపించేసిన ఇక్కడ. సో యూ గైస్ గాట్ ఏ క్లియర్ పిక్చర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ క్యూబర్నెటిస్ అనేది సైడ్ బై సైడ్ వెళ్తుంది, ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ ఈజ్ డిప్లాయిడ్ ఆన్ టాప్ ఆఫ్ క్యూబర్నెటిస్. నేను ఆల్రెడీ చెప్పినది అండ్ ఐ హావ్ షోన్ యూ ద డిఫరెన్సెస్. ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు నో ఇస్ హౌ యూ బిల్డ్. ఓకే, S2I అండ్ ఆల్సో ది రౌట్స్. ఓకే, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ షిఫ్ట్. ఓకే, సో అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఎవరైతే ఇంకా వాచ్ చేస్తున్నారో డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్ ఇన్ DevOps, try to get into the OpenShift so that it will be adding a lot of weightage for your resume. Okay, so thanks for watching this video. Have a great day and have fun learning. Thanks. Bye.